ఈరోజు మన భారతదేశం ఎవ్రీ వీక్ జరుగుతున్న చట్టాల మీద అవగాహన కల్పించే కార్యక్రమంలో మన బార్ సీనియర్ సభ్యులు ఇదివరలో జిల్లా జడ్జిగాను ఆంధ్రప్రదేశ్ లా సెక్రటరీగాను పనిచేసిన మన బార్లో ఒక టవరింగ్ పర్సనాలిటీ బేకాన్ అని చెప్పుకోవచ్చు. మన గాదం సత్యప్రభాకర్ రావు గారు ఈ రోజున ప్రొసీజర్ లాస్ మీద మనకి అవగాహన కల్పించడానికి సంధించారు. వారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మన బార్ ప్రెసిడెంట్ గారైన శ్రీ ఏలూరు సుబ్రహ్మణ్యం గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. తదుపరి కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ గారి నడిపించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఎవ్రీ ఫ్రైడే మన బార్ అసోసియేషన్లో మర్చిపోయిన రోజు, ఈరోజు ఇంకా మర్చిపోయిన రోజు మన బార్ సీనియర్ సభ్యులు గాదం సత్యప్రభాకర్ గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన గెస్ట్ కాదంటే మన బార్ మెంబరే, ఈజ్ బిలాంగ్స్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్. మన ప్రభాకర్ అంటే సత్యప్రభాకర్ అంటే నాకు ప్రభాకర్ గారు అంటే అలవాటు బాగాను. ఆయన గురించి ఫ్యూ థింగ్స్. ఆయన బిఎస్సి డిగ్రీ ఏవిఎన్ కాలేజ్ వైజాగ్లో చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ చేశారు. తర్వాత ఏపీ బార్ కౌన్సిల్లో 1986లో ఎన్రోల్ అయ్యారు. 1986లో ఎన్రోల్ అయ్యారు. తిరుమల వాళ్ళ నాన్నగారు జీవి సుబ్బారావు గారు, ఆయన రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి. రిటైర్ అయిపోయిన డిస్ట్రిక్ట్గా రిటైర్ అయిన తర్వాత కూడా ఒక 10 to 12 years కాకినాడలో చాలా యాక్టివ్ ప్రాక్టీస్ చేశారు. ఆ టైంలో సార్ ప్రభాకర్ గారు అడ్వకేట్గా ఏపీ బార్ కౌన్సిల్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్రోల్ అయ్యి కాకినాడలో గోసాల సూర్యభాస్కర్ రావు గారు అది సీనియర్ మోస్ట్ సివిల్ అడ్వకేట్, ఆయన దగ్గర జూనియర్షిప్ చేశారు. చేసిన తర్వాత ఈ సివిల్ క్రిమినల్ కేసుల్లో అటెండ్ అవుతుండేవారు. ఎక్కువ ఈయన వచ్చిన తర్వాత, ఈయన వచ్చే టైంలో నేను అసిస్టెంట్ సెషన్స్ సబ్ కోర్టులో చేసేవాడిని. అప్పుడు సబ్ కోర్ట్ అనేవారు, ఇప్పుడు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు. అప్పుడు ఈయన చూసేవాడిని నేను. నా మ్యాటర్లు పక్కన ఉన్నప్పుడు ఈయన ఎవరో కొత్తగా వచ్చేట్లు అనుకుని ఈయన సివిల్లో ప్రజెంటేషన్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, లాంగ్వేజ్ కమాండ్ ఇవన్నీ కూడా చాలా బాగా, అంటే అసలు అంటే నాకు యాక్చువల్ సివిల్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. క్రిమినల్ కేసు 307, 376 కేసు కోసం కూర్చుంటే సబ్ కోర్టులో ఈ చీపు క్రాస్ చూసి భలే ఉన్నాడే ఇతను అనుకుని సరే అని చూసిన తర్వాత ఆయనకు ఒక నిక్ నేమ్ కూడా పెట్టాను నేను. సెకండ్ పోతు సుబ్బారావు గారు మా కాకినాడ బార్ స్టేషన్లో. పోతు సుబ్బారావు గారిని ఆయన మన బార్ ప్రెసిడెంట్ చేశారు. చాలా సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సివిల్లో. అంత లీగల్గా ఎలా ఉండేవారు, ఈయన కూడా అట్లా చేసి ఉండేవారు. అలా జరుగుతున్న కాలంలో మనం ఈ బార్ స్టేషన్ పాత ఉండేది పెంక్రిట్లో. క్యాంటీన్ దగ్గర కాఫీ తాగుతున్నాను. ఈయన వచ్చి గురువు గారు నేను మున్సిపల్ మేజిస్ట్రేట్ సెలెక్ట్ అయ్యాను అంటే జూనియర్ సివిల్ జడ్జిలో మున్సిపల్ మేజిస్ట్రేట్ అని నాకు చెప్తే వెంటనే ఆయన చూసి మీకు కంగ్రాట్స్ చెప్పనండి అన్నాను. మీకు కంగ్రాట్స్ చెప్పనండి, ఎందుకంటే చాలా వర్త్ ఉన్నవాళ్ళు మీరు, కాకినాడలో బార్లో ఉంటే బాగుంటుంది అనేసి. సరే ఆయన మొత్తానికి జాయిన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జిగా వెళ్ళారు. డీజే తర్వాత చాలా హైయెస్ట్ పోస్టు లీగల్ దాంట్లో లా సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. అంటే కొంచెం ఏజ్ ఎన్ని ఉంటే ఇప్పటికి హైకోర్టు జడ్జి అవ్వాల్సిన ఆయన. అంచేత ఈయన సివిల్ క్రిమినల్ మొత్తం ల్యాండ్సింగ్ అన్ని యాక్ట్లో కూడా మంచి పట్టున్న అడ్వకేట్ ఈయన ఈరోజు క్లాస్ చెప్పడం నాట్ ఓన్లీ జూనియర్స్ ఇంక్లూడింగ్ సీనియర్స్ నా ఓటాడు కూడా చాలా ఆనందకరమైన విషయం. ప్రభాకర్ గారు క్లాస్ స్టార్ట్ చేస్తే
ఏం పర్లేదు. My dear friends, really it's a grateful and joyful opportunity for myself to stand before all of you. Kakinada is the best part. First of all, I express my heartfelt thanks to Yelu Subramanian, President of this prestigious Kakinada Bar Association. Sir, very kind in heart, YSM గారు 1982లో వారు అయ్యారు. మమ్మల్ని అందరినీ కూడా, నన్నే కాదు చాలా మందిని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, ముందుండి నడిపిస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వైఎస్ఆర్ గారు. చంటి గారు అఫ్కోర్స్ అందరికీ తెలుసున్న వ్యక్తి, ముందు స్వభావం, అందులో కలుపుకోలుగా ఉంటారు. మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుపుతున్నటువంటి రామారెడ్డి గారు, ఇప్పుడు అందరూ సార్ జాన్ జోసఫ్ గారు కూడా ఉన్నారు. జాన్ జోసఫ్ గారు ఇస్ నాట్ ఫర్ యూ సార్. నిజంగా ఈ క్లాస్ మీరు రావడం ఏంటి సార్, ఎందుకంటే జాన్ జోసఫ్ గారు వీళ్ళంతా కూడా మన బారికి మూల స్తంభాలు. ఇప్పుడు రామారెడ్డి గారు మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇలా ఎక్సలెంట్గా చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఇదే గ్రేట్ ఎఫర్ట్ సార్. దానివల్ల ఏంటంటే వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది మీకు ఏంటంటే థియరీ డిఫరెంట్ విత్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. థియరీ నేర్చుకోవడం వల్ల కాదు, మనం ప్రాక్టికల్గా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ అవ్వాలన్నా ఏదైనా. కానీ మీరంతా ఈ థియరీ కూడా రావడం అనేటువంటిది రియల్లీ ఇమెన్స్ ప్లెజర్ అండ్ జాయ్ ఫర్ మీ. కాకినాడ ది బెస్ట్ బార్ ఎందుకంటున్నానంటే రీసెంట్గా వీ హ్యాడ్ అన్ అకేషన్ టు మీట్ జస్టిస్ సీతాపతి గారు. జస్టిస్ సీతాపతి గారు ఇన్ వన్ మ్యాటర్ యాజ్ అన్ ఆర్బిట్రేటర్ ఈ కేమ్ టు కాకినాడ GRT hotel and there Mr. Kakar Venkateswara garu is the counsel for claimants and Krishna Prakash garu is one of the counsel for the respondents and myself happened to appear for some respondents. సీతాపతి గారు వర్క్ చేశారు సార్ VSM గారు. సీతాపతి గారు చెప్తా నేను కాకినాడలో PDMగా చేశాను, కాకినాడ ఇస్ ద బెస్ట్ బార్. మధ్యాహ్నం అవుట్ ఆఫ్ ఆర్డర్స్కి నేను బెంచి దిగి ఫస్ట్ కుర్చీలో కూర్చొని వినేవాడిని అని చెప్పేసి సీతాపతి గారు అన్నారు. ఫస్ట్ కుర్చీలో కూర్చొని కోట్ వేసుకోకుండా వితౌట్ వేరింగ్ రోప్స్ అండ్ గౌన్ యూజ్ ఇట్ టు కమ్ డౌన్ అండ్ యూజ్ ఇట్ టు హియర్ ది మ్యాటర్స్ అండ్ పాస్ ఇంటర్మ్ రిలీఫ్స్ ఇన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్స్. కృష్ణ ప్రకాష్ గారు అన్నారు, సార్ బెంచ్ బెంచ్ వేలు ఇవ్వట్లేదు సార్, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆర్డర్ ఇంటర్మ్ మాటర్స్ మీరు ఇంకా కిందకు వచ్చి దిగేస్తున్నారు అంటున్నారు అన్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ కాకినాడ బార్. ఎక్సలెంట్ బార్. ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఒక జడ్జిగా సెలెక్ట్ అయ్యి వెళ్ళినప్పుడు ఏ బార్ అని అడిగేవారు. కాకినాడ అంటే వెరీ లెర్నెడ్ బార్ అండి. అందరూ కూడా ఇదే మాట, కాకినాడ లెర్నెడ్ బార్, లెర్నెడ్ బార్. దానికి కారణం ఏమిటంటే కాకినాడలో ఉన్నటువంటి యూనిటీ, ఆ సబ్మిసివ్నెస్ ఎప్పుడు కూడా రప్చర్ అవ్వదు జడ్జి గారితో. ఇంకా మరీ హైలీ కరెక్ట్ అయితే తప్పించి జనరల్లీ చూసి చూసినట్టుగా వెళ్ళిపోయేటువంటి బారు బెస్ట్ బార్ కాకినాడ. మరి ఈ బారు మెమరీ అయినందుకు నేను ఇప్పుడు కూడా ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. ఇక సో ఫర్ ద టాపిక్ ఈస్ కన్సర్న్ చెప్పాను మీకు, థియరీ డిఫరెంట్ విత్ ప్రాక్టికల్. మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ behave as great human beings rather than as an advocate when you are practicing. Tarvata andi, now I come to topic. What is the today's topic? That is, ivala today topic ఏంటండి ivala? ఏమండి? Procedural law కదా. What is the difference between procedural law and substantive law? Anyone can say among ladies, madam garu, vice garu, junior garu, చెప్పండి, what is the difference between substantive without seeing any mobile phone or without anything? What is the difference between procedural law and substantive law? సబ్స్టాంటివ్ లా అంటే అనేది ఏమిటి, లా అనేది ఏంటి చెప్తుందండి. ప్రొసీజర్ అంటే ఎలా ఫైల్ చేయాలి, ఏం చేయాలి, ప్రొసీజర్ అని చెప్తుంది అనమాట. ఏమంటే మీరందరూ కరెక్ట్. ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ అడిగారు అనుకోండి, ఎందుకంటే మీరందరూ 100% కరెక్ట్ అండి. యాజ్ అ లా సెక్రటరీ ఐ యూజ్ టు అటెండ్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూస్ కూడా ఏం చేస్తారంటే జస్ట్ ఆ వేళ ఈ వ్యక్తి వచ్చేట లా సెక్రటరీ ముందేం చెప్పరు, పలానా డిపార్ట్మెంట్కి రావాలండి మీరు, పలానా దానికి ఏపీఎస్సీకి రావాలి లేదా చేయాలి. ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అని చెప్పేసి ఆ వేళ ఈయన వచ్చేడా లేదా డ్యూటీకి అని చెప్పేసి ఈ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ చేసుకుని, సార్ ఇలా 3 గంటలకు ఎంట్రీ ఉంది ప్లీజ్ అటెండ్ అని చెప్పేసి ఫ్రమ్ యువర్ సైడ్ యూ హ్యావ్ టు ఆస్క్. Allotted 10 marks to you and you have to ask, you have to pose some questions to the candidates and depend on. ఇదే ఆన్సర్ మీరు ఇచ్చారనుకోండి, లేదా మన క్వశ్చన్ పేపర్లు అడిగారనుకోండి,
మీరు ఏమన్నారు చెప్పండి, లౌడ్గా చెప్పండి. ఎందుకంటే మీరు అంతా కూడా ఎగ్జామ్లో రాయాలి, ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాంటివ్ లా అండ్ ప్రొసీజర్ లా? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆస్క్డ్ either in question paper or before interview. What is your answer? Because you will get at least for one question you may get only 2 minutes time or 3 minutes time. What is your answer? సబ్స్టెన్షియల్ చెప్పండి, గట్టిగా చెప్పండి. వాయిస్ is ఎప్పుడు always should be very audible in a way that it should be dominated the others. ఈ సబ్స్టెన్షియల్ లా అనేది ఏంటంటే లా అంటే ఏమిటి, ఇది లా ఇది లా అని చెప్తుంది అనమాట. కానీ దాన్ని ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎలా ఫైల్ చేయాలి, ఎలా ఆర్గ్యూ చేయాలి అని మీద చెప్తుందంటే ప్రొసీజర్ లా. దట్ ఇస్ ద డిఫరెన్స్ ఐ థింక్. వెరీ గుడ్ అండి. దానికి వన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ గేవ్ దిస్ టైప్ ఆఫ్ ఆన్సర్. సబ్జెక్టివ్ లా మీన్స్ ఇట్ క్రియేట్స్ రైట్స్ అండ్ లైబిలిటీస్. ప్రొసీజర్ లా ఇట్ గివ్స్ ఏ వే హౌ టు ఇంప్లిమెంట్ ది రైట్స్ అండ్ లైబిలిటీస్. ప్రొసీజర్లో సబ్స్టాంటివ్ లా అనేటువంటిది రైట్ లైబిలిటీ. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు, రైట్ అండ్ లైబిలిటీ. మనకున్న రైట్ ఏంటి, మనకున్నటువంటి లైబిలిటీ ఏమిటి, ఇట్ విల్ బి గైడెడ్ ఆర్ డిసైడెడ్ బై ది సబ్స్టాంటివ్ లా. ప్రొసీజర్ అంటున్నారు, మీరు అన్నట్టు ప్రొసీజర్ అన్నారు హౌ టు ఇంప్లిమెంట్ ది రైట్ అండ్ హౌ టు ఇంప్లిమెంట్ ది లైబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, a party approached you stating that sir, this I am having an agreement of sale executed by a person in my favor. Already I am always ready and willing to perform my part of contract. What I have to do? What law you have to opt for? Specific relief act ఏంటి, ఏ లాని మనము స్పెసిఫిక్ ఒక అగ్రిమెంట్ తీసుకొస్తే ఆ లా ఏంటండి? కాంట్రాక్ట్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ యూ హావ్ టు ఫాలో. వెదర్ దేర్ ఇస్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ది 2 parts, వెదర్ ఇట్ ఈస్ ఎ సబ్స్టాంటివ్ లా ఆర్ ప్రొసీజరల్ లా. Law of contracts is a substantive law, procedure law. It is a substantive law because it creates a right in your favor, because you are having an agreement in your hand. You means your client. There is a failure on the part of the other side to execute a regular sale deed. What is the right? What is the how? What is the limitation period for filing that suit? These are the governed by the law of contracts. So then how to implement that right or liability will be guided by civil procedure code. Civil procedure code you have to file suit. Derikindi arthandi youth provision you have to file suit. What is the section of law to file a civil suit? 26. Section 26. కాకినాడలోనే ఒక జడ్జి గారు, ఆయన రిటైర్ అయిపోయారు. సోపటెంట్ పిలిచారట, మేము చెప్పుకునే వాళ్ళని జోకి. ఏమంటే అందరూ కాకినాడలే, ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఊరి పేరు చెప్పాలనుకోండి, విజయనగరం డిస్ట్రిక్ట్. అందరూ సెక్షన్ 26 కింద వేస్తారండి. ఏంటి కారణం ఏంటి, ఇంకొక సెక్షన్ తెలియలేదు. సెక్షన్ 26 అండ్ ఆర్డర్ 7 అంటే సో లేదు సార్, ఎవ్రీ సివిల్ సూట్ షుడ్ బి ఫైల్డ్ అండర్ సెక్షన్, ఏ దావా అయినా సరే మీకు సెక్షన్ 26 కింద వేయాలండి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ సపోజ్ ఈ పర్సన్ డిస్పోజెషన్ ఫ్రమ్ హిస్ ప్రాపర్టీ, లాఫుల్ పొజిషన్ నుంచి ఒక వ్యక్తిని కనుక డిస్పోజెస్ చేసినట్లయితే, ఇఫ్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్ లాఫుల్ పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ, సపోజ్ ఇఫ్ ఈజ్ డిస్పోజెషన్ ఫ్రమ్ హిస్ లాఫుల్ పొజిషన్, కెన్ వి ఫైల్ ఎ సూట్ అండర్ సెక్షన్ 56 సార్? వాట్ ఈస్ ద ప్రొవిజన్ టు ఫైల్ దట్ సూట్? వెరీ గుడ్. ఎవరండి చెప్పింది? వెరీ గుడ్ సార్. మీరు ఎప్పుడు లైబ్రరీలో ఉంటారు ఎక్కువ టైం అని చెప్తా. సెక్షన్ 6 కింద, సెక్షన్ 6 కింద వేస్తే అప్పుడు యాక్చువల్గా ఐ హావ్ టేక్ ది గైడెన్స్ ఫ్రమ్ మిస్టర్ గోల్పాట్ రామ్మోహన్ గారు, టీఆర్ గారు. మరి మీరు జిఎస్బిఆర్ గారు జూనియర్ అని చెప్పారు కదా, వైఎస్ గారు అంటే మా గురుగారిని అడిగితే మా గురుగారు సైన్ చేస్తే కదా జిఎం గారి దగ్గరికి వెళ్ళి ఈ డౌట్ క్లారిఫై చేస్తారు, గైడ్ చేస్తారని చెప్పేసి సెక్షన్ 6 కింద ఫైల్ చేశాను. సెక్షన్ 6 కింద we filed the suit. Husband was driven out by wife on the ground that the house is in my name. ఇల్లు నా పేరు మీద ఉంది. Because of the matrimonial disputes, he was driven out from the position of that house. So our contention is, he was in lawful position at the time of disposition. So we invoked section 6 of the Specific Relief Act to file that suit within the period of 6 months from the date of disposition. సురేంద్ర బాబు గారు అప్పుడు జడ్జి గారు, విజయలక్ష్మి గారు సురేంద్ర బాబు రెడ్డి గారు అని చెప్పేసి భార్య ఉండేవారు. ఒక ఫస్ట్ జడ్జి, ఒక ఫస్ట్ జడ్జి ఉండేవారు.
సురేంద్ర బాబు గారు కూడా ఈ ఎంటర్టైన్స్ ఏ డౌట్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్ విజయలక్ష్మి గారు దావాకి నెంబర్ ఇచ్చేశారు ఆయన ఒక భార్య గారు సూట్ అండర్ సెక్షన్ 6 నీకు డాక్యుమెంట్ లేదు ఏమి లేదు ఓకే నీకు ఫైల్ దట్ సూట్ అని చెప్పేసి నాకేంటంటే ధైర్యం ఏంటంటే జిఆర్ గారు సజెషన్ ఇచ్చారు, చూపించారు, చదివించారు, అంటే అబ్సల్యూట్ నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పా ఈ కన్విన్స్ అప్పుడు దాని మ్యాటర్ వాజ్ కాంప్రమైజ్. సో అంచేత నేను అనేది ఏంటంటే ఏదైనా కూతురు అడిగారనుకోండి ఆన్సర్లో సెక్షన్ 26 అని మనం వెళ్ళిపోకుండా డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సూట్ వీ హ్యావ్ టు ఫైట్. సిమిలర్లీ ఇదే ప్రశ్న అడిగితే ఒక కుర్రవాడు ఏం చెప్పాడంటండి, ఎందుకంటే ఎగ్జామ్ పేపర్స్ కూడా వాల్యూ చేయడానికి కొంతమంది డిస్ట్రిక్ట్ జడ్జిని పిలుస్తూ ఉంటారు. థ్రైస్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. మన ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ విజయవాడలో పేర్లు గట్రా ఏమి ఉండవండి, పేపర్లు ఇస్తారు. చీఫ్ జస్టిస్ గారు మన జస్ట్ పేపర్ కరెక్షన్ చేసే ముందు చెప్తారు. మహేశ్వరి గారు అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు వారి యొక్క వే ఆఫ్ అప్రోచ్ ఒకలాగా ఉండేది. కీ కూడా మనకి ఇచ్చేవారు కాదు, కీ కూడా ఎవరైనా జేకే మహేశ్వరి గారు సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చెప్తారంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మంది ఉంటే నువ్వేం చేస్తున్నావు అడుగుతారు సార్, నేను అలాగే జడ్జిగా పనిచేస్తున్నానని అంటే వెరీ గుడ్ అని చెప్పేసి ఇలా ఈ ఆస్పెక్ట్కి ఈ విధంగా మీరు ఎవాల్యుయేట్ చేయండి, వాళ్ళు రాసిన ఆన్సర్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్తారు. ఈవెన్ హైకోర్టు జడ్జెస్ని కూడా అలౌ చేయరు, ఓన్లీ చీఫ్ జస్టిస్ గారు ఇది ఉంది పర్మిటెడ్. ఎందుకు ఇస్తానంటే ఇప్పుడు మార్టిగేజ్ సూట్ కూడా మనం సెక్షన్ 26 ని వేసేస్తూ ఉంటాం. మన సూపరింటెండెంట్స్ ఇవన్నీ అందిస్తూ ఉంటారండి, అంత డీప్గా వెళ్ళడం కూడా వచ్చింది. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గా చెప్తున్నా, వాట్ ఈస్ ది ప్రొవిజన్ ఫర్ ఫైలింగ్ ఏ సూట్ ఇన్ మార్టిగేజ్ సూట్? చెప్పండి కృష్ణారావు గారు. ఏమండి మీరు చెప్పండి. Article 34 you have to file that suit because 18 of decisions. Rate of interest governs by which section in CPC? Which section in CPC the rate of interest will be governed? What is the section to govern the rate of interest in CPC? అసలు లేదంటారా? ఎంత వచ్చా కోర్టు వాళ్ళు చూడండి. CPC anyone can say what is the rate of interest for awarding interest by the court in the result of the suit is decreed with cost in favor of plaintiff and against for a sum of rupees 10 lakhs with subsequent interest at 12% per annum from the date of suit till the date of decree and at 6% per annum from the date of decree till the date of realization. మరి ఎందుకంటే నాకు 12% అని చెప్పేసి వాట్ ఇస్ ది కాంట్రాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. మీరు సెక్షన్ CPC ఎవరైనా సరే ఒకసారి చెప్పండి. ఏమండి? వెరీ గుడ్. Section 34 it deals with the rate of interest. So far as the mortgage duty is concerned, Section 34 it does not regulate the rate of interest and you have to invoke Article 34 లో 1, 2, 3, 4 లో there is a decision అన్నమాట. ఆ డెసిషన్ ప్రకారం అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాధారణంగా మార్టిగేజ్ సూట్లో అందుకనే ఈవెన్ మామూలు మనం వేసినటువంటి సూట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ది కోర్ట్ ఈజ్ హ్యావింగ్ పవర్ అండర్ సెక్షన్ 34 ఆఫ్ ది CPC టు అవార్డ్ ది కాంట్రాక్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ సో ఫార్ as the mortgage suit is concerned, law of mortgage గవర్న్ బై which సబ్జెక్ట్ ఎందులో ఉంటుంది చెప్పండి? లా ఆఫ్ మార్టిగేజెస్ ఎందులో ఉంటుంది? లా ఆఫ్ మార్టిగేజెస్ లా కాదు, మార్టిగేజెస్ ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీరు చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా కంపారిటివ్ స్టడీ ఉండాలి. కంపారిటివ్ స్టడీ అంటే ఈ టాపిక్ ఎందులో ఉంటుంది? CPCలో ఎత్తితే జరుగుతుందా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఎత్తితే జరుగుతుందా, ఎవిడెన్స్ యాక్ట్లో ఎత్తితే జరుగుతుందా? డోంట్ బాదర్ అబౌట్ ది సెక్షన్స్, డోంట్ బాదర్ అబౌట్ ది ఆర్ట్ ఆఫ్ రైటింగ్. ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అనేది మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. అందరూ ఒకలాగా ఉంటామండి, ఏ వ్యక్తి పోలికలు రెండులాగా ఉండవు. కానీ మనకు ఆ సబ్జెక్టు చెప్పగానే మన కోర్టులో కూర్చుంటాము. కోర్టులో కూర్చున్నప్పుడు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇప్పుడు చాలామంది మనం మొబైల్ చూసుకుంటాం. హైకోర్టులో మొబైల్ ఎందుకు చూసుకుంటారంటే వాళ్ళ పక్క కోర్టులో ఏ మ్యాటర్ జరుగుతుంది, ఆ మ్యాటర్ మనకు రీచ్ అవుతామా లేదా అని తెలుసుకోవడానికి చూసుకుంటారు. కానీ మనం ఇక్కడ చూసుకుంటున్నాము, కానీ ఆ చూసుకునే కంటే కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో లిస్పెండెన్స్ అనేది అడుగుతారు. ఈ డాక్యుమెంట్ నువ్వు ఈ దావా ఉండగా రాయడం జరిగింది అంతే, ఇట్ ఈస్ ఇట్ బై డాక్ట్రిన్ ఆఫ్ లిస్పెండెన్స్ అంటారు. అసలు లిస్పెండెన్స్ ఎందులో వస్తుందో మనకు తెలియలేదనుకోండి, అది మనం
దాన్ని పికప్ చేసుకోలేము, దాన్ని డెవలప్ చేసుకోలేము. అంటే ఆల్వేస్ కంపేర్ టు స్టడీ ఇది ఆల్వేస్ బెటర్. ఆ విధంగా మీరు స్టడీ చేసుకుంటున్నట్లయితే అందరికి చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రీ లీగల్ ఎయిడ్, వాట్ ఈస్ ది సెక్షన్ ఇన్ ది సిఆర్పిసి? 304 సిఆర్పిసి డీల్స్ విత్ ప్రీ లీగల్ ఎయిడ్. దేర్ఫోర్ if the accused is produced before the court invariably has to ask the accused whether he has means to engage an advocate or not. If you have no means to engage an advocate, the court will appoint ఎవరిని అపాయింట్ చేస్తారు? ఏ ఎంపానల్డ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్. పూర్వం ఏంటంటే ఎంపానల్డ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉండేవారు కాదు. ఇప్పుడు ప్రతి కోర్టుకి కూడా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పెట్టారు. వారిని అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసి వారిని వేస్తారు. అంటే 304 సిఆర్పిసి, నౌ 341 ఈ బిఎన్ఎస్ఎస్, 341 బిఎన్ఎస్ఎస్. మరి 304 సిఆర్పిసి ఉంది కదా, మరి కాన్స్టిట్యూషన్లో ఏముంది? విచ్ ఆర్టికల్? ప్రీ లీగల్ ఎయిడ్ ఆర్టికల్ 39A ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. మరి సిపిసి చెప్పండి. లీగల్ ఎయిడ్ ఉంది కదా సిపిసి. ఏమండి? సెక్షన్ ఆర్టికల్ 33 పాపర్ సూట్. సింపుల్. ఆర్టికల్ 33 రూల్స్ 1 and 2 డీల్స్ విత్ పాపర్ సూట్. మనకి యాక్చువల్గా సెక్షన్ 12 and 13 ఆఫ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారము సెక్షన్ 12 డీల్స్ విత్ హూ ఆర్ ద పర్సన్స్ కాంపిటెంట్ టు గెట్ ఫ్రీ లీగల్ ఎయిడ్. డీల్స్ విత్ సెక్షన్ 12. సెక్షన్ 13, వాట్ ఈస్ ద క్రైటీరియా హౌ టు గెట్ లీగల్ ఎయిడ్ ఫ్రమ్ లీగల్ సర్వీస్ అథారిటీ? Women, industrial labor, a victim of earthquake disaster, and the person whose income is below than 3 lakhs per annum. ఈ విధమైనటువంటి 7 క్రైటీరియాస్ ఇచ్చి సెక్షన్ 12 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్లో చెప్తారు. సెక్షన్ 13 యూ హ్యావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్ బిఫోర్ ది లీగల్ సర్వీస్ అథారిటీ. అయితే రీసెంట్గా గత 1 year నుంచి హైకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చారటండి. ఏమనంటే ఇట్ ఈస్ బెటర్ టు ఫైల్ పాపర్ సూట్ రాదర్ దాన్ ఇన్వోక్ సెక్షన్స్ 12 and 13 ఆఫ్ ది లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అని. నగేష్ శర్మ గారు ఈ విషయం గురించి హైకోర్టులో రిట్ చేద్దామండి, అలాగే ఎలా చేస్తారు అని చెప్పేసి. దెన్ నగేష్ శర్మ గారు అలా అనగానే ఒక హైకోర్టు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళన్నారు వేయించి రిట్ అయింది. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ ఎ స్టాట్యూట్, జస్టిస్ పి శివశంకరరావు గారితో కూడా ఈ విషయం చెప్తే వాళ్ళు కూడా అన్నారు ఎలా చేస్తారు అలాగా. వెన్ దెర్ ఇస్ ఎ స్టాట్యూట్, ఒక సెక్షన్ ఆఫ్ లా, సెక్షన్ 12 ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు ఫైల్ అఫిడవిట్ అండర్ సెక్షన్ 13. 12 కింద క్రైటీరియా ఇచ్చారు, 13 కింద ఏం చేయాలో. మనం లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్లో ఒక అఫిడవిట్ వేసి అయ్యా నా ఇదంటే పేమెంట్ ఆఫ్ కోర్ట్ ఫీ విల్ బి డిఫర్డ్, ఫుల్గా అటెంప్ట్ ఇవ్వరు మనకు. ఆఫ్టర్ వీ సక్సీడెడ్ ఇన్ ఐదర్ ఇన్ ది సూట్ ఆర్ ఎంబీఓపీ వీ హ్యావ్ టు the decree will make an endorsement that we so and so will be get recovery from the party, succeeded party. If he fails to do so, the same will be recovered under ROR Act, Revenue Recovery Act, and by marking a copy to the district collector. Why I am saying is the PAPROP 1/2025 అని చెప్పేసి నేను లీగల్ సర్వీస్ అథారిటీలో పెడితే ఇవ్వమన్నారు, పర్మిషన్ ఇవ్వమన్నారు. దెన్ I was forced to file the suit అండర్ PAPROP 1/2025. అప్పుడు దీని గురించి ఎంక్వైరీ చేస్తే ఇలా సర్క్యులర్ వచ్చిందండి, వద్దన్నారు. కోర్టుకి వెళ్ళి ఆ PAPROP వేసామనుకోండి, ఇట్ విల్ టేక్ నాట్ లెస్ దాన్ 3 years బికాజ్ వీ హ్యావ్ టు ఎరే ది గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ ఏపీ యాజ్ వన్ ఆఫ్ ద పార్టీస్. రైట్గా మనకు లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ కింద కనుక వేసినట్టయితే అక్కర్లే, మన అఫిడవిట్ చూస్తారు, ఒక జడ్జి గారిని అపాయింట్ చేస్తారు, ఆయన స్క్రిప్ట్ ఇచ్చేసి దట్ ఈ మీన్స్ ఇక్కడ అనుకోండి 3rd ADJ గారు, రాజమండ్రి అనుకోండి లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సెపరేట్గా ఉంటారు. సో దట్ ఈస్ వన్ థింగ్. అంచేత ఆ విధంగా కంపేర్ టు స్టడీ వీ హ్యావ్ టు డెవలప్ కంపేర్ టు స్టడీ. సిమిలర్లీ వాట్ ఈస్ రెడ్జుడికేటా సిపిసి కదండి, రెడ్జుడికేటా సిపిసి ఎంత సెక్షన్? మరి రెడ్జుడికేటా సిఆర్పిసిలో ఉందా? మనకు సిఆర్పిసి సబ్జెక్ట్ కదా, ఏ సెక్షన్? Section 300 CRPC deals with the double jeopardy. Double jeopardy means if a person is either convicted or acquitted in one case, he cannot be retried.
వేరే అపీల్స్ చేస్తే చేస్తారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ప్రిక్లూడెడ్ హిమ్ ఫ్రమ్ ఆల్ క్రైమ్స్. బట్ వన్స్ ఈజ్ ఎ ట్రయల్ was conducted and he is either acquitted or convicted, he cannot be retried under section 300 of CRPC, CPC చూస్తాం. మరి ఎవిడెన్స్ యాక్ట్లో డబ్ల్యూఓ అడ్జుడికేటర్ గురించి ఏమైనా ఉందండి? ఎవిడెన్స్ యాక్ట్లో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఈ దేర్ సెక్షన్ విత్ రిగార్డ్ టు దిస్ ఆస్పెక్ట్. సెక్షన్ 40 చూడండి, సెక్షన్ 40 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దట్ ఈస్ అంటే నౌ సెక్షన్ 34 ఆఫ్ ది భారతీయ అధినియం చట్టం. ఈ సెక్షన్ 40 ఏమంటారంటే, ఏదైనా ఒక జడ్జిమెంట్ ఆన్ మెరిట్స్ కనుక ఇచ్చినట్లయితే ఇట్ ప్రివెంట్స్, యాక్ట్స్ యాజ్ ఎ రెస్ జుడికేటా ఎగైనెస్ట్. ఒక దావా డిగ్రీ పొందానండి నేను కాస్ట్కి సంబంధించి, మళ్ళీ వేరే దావా వేసేసారు. ఏవే దావా వేసినప్పుడు ఆల్రెడీ వెర్డిక్ట్ వాజ్ గివెన్ బై కాంపిటెంట్ కోర్ట్. దట్ ఈస్ సెక్షన్ 11 రెస్ జుడికేటా అనేటువంటిది మనకి ఒక ఆస్పెక్ట్. సిపిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద కూడా సెక్షన్ 40 కింద ఆ జడ్జిమెంట్ మనం ప్రొడ్యూస్ చేసి ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ వాజ్ డిసైడెడ్, సో ది పర్సన్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు ఫైల్ ఏ ప్రస్యూట్. దట్ ఈస్ సెక్షన్ 40 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో సెక్షన్ 40 ఆఫ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ adjudicator section 11 of the CPC and section 300 of CRPC, that is with regard to WGO party. It's such a way how to doubt. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరూ జడ్జీలు అవ్వాలి అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే జడ్జి పోస్ట్ అనేటువంటిది ఏంటంటే, అడ్వకేట్గా మనం షైన్ కాకపోతేనే జడ్జిగా వెళ్తారు. అడ్వకేట్గా షైన్ అయ్యి మీరు మంచి ఫ్యూచర్ ఉందనుకోండి, వెళ్ళకల్లా ఉన్న ఊళ్ళో హ్యాపీగా చేసుకోవచ్చు, సంతోషంగా చేసుకోవచ్చు. అందుచేత ఈ సబ్జెక్ట్ కనుక నేర్చుకున్నట్లయితే, ఈ విధంగా కనుక నేర్చుకొని డెవలప్ అయినట్లయితే డెఫినెట్లీ వెరీ మచ్ యూస్ఫుల్, ఉపయోగపడుతూ ఉంటుంది. మనకు చాలా కంపేర్ అంటే మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ డెవలప్ ఏ కంపారిటివ్ స్టడీ. ప్రతి యాస్పెక్ట్ని కూడా ఒక అడ్వకేట్ కనుక జూనియర్ అవనండి, సీనియర్ అవనండి, కోర్టులో కనుక కేసు చేస్తున్నప్పుడు మనం శ్రద్ధగా చూడాలి. ఆయన ఎక్కడ పొరపాటు చేస్తున్నారు, ఎక్కడ బాగా చేస్తున్నారు. ఏంటండి పార్టీని ఎక్కడ ఓడిపోవడం అనేది మన చేతిలో ఉండదు. ఎప్పుడు మనం ఓడిపోయామని అనుకోకూడదు. మా సీనియర్స్ అదే చెప్పారు, పార్టీయే నెగ్గడం కానీ ఓడిపోవడం కానీ ఇట్ ఈస్ డిపెండింగ్ ది ఫేట్ ఆఫ్ ది పార్టీ. అంతే తప్పించి మనం దాన్ని పర్సనల్గా తీసేసుకొని బాధపడిపోయి ఇదైపోయి ఉండకూడదు. దట్ ఈస్ నెగిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు సార్ నేను కేసు ఓడిపోయాను అంటారు. లేదు, మీరు కేసు ఓడిపోవడం, మీ పార్టీ ఓడిపోయాడు, నాట్ యూ ఆర్ ఐ, ఇట్ ఓన్లీ పార్టీ. బికాజ్ ఒక జడ్జిగా చెప్పేటప్పుడు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. 5 రోజుకి 5-6 కేసులు చెప్తూ ఉంటారు. ఒక కేసులో ఎవిడెన్స్ని ఆ విధంగా డిసైడ్ చేసి, ఈ విధంగా డిసైడ్ చేసి, ఏ జడ్జి కూడా 99% కరెక్ట్ ఉండరండి, అందరూ మంచి వాళ్ళే ఉంటారు. డిపెండింగ్ అపాన్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్, డిపెండింగ్ అపాన్ ది ఎవిడెన్స్ ద మ్యాటర్ విల్ బి డిసైడెడ్. అంటే మనం ఏమి వరి అవ్వక్కర్లే. ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అడ్వకేట్ ఎక్కువ కేసులు పోతూ ఉంటాయి. కారణం ఏమిటంటే క్రిటికల్ కేసులు ఆయన దగ్గరికి వస్తూ ఉంటాయి. అంచేత మీ దగ్గర మన కేసులు ఎక్కువ ఓడిపోతే అంత సక్సెస్ఫుల్ అడ్వకేట్ అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాలి. అన్లెస్ అండ్ అంటిల్ మీ పార్టీ మీ దగ్గర నుంచి డిస్ప్లే వ్యక్తం చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా మనకి విన్ను లూజ్ అనేటువంటి దాంతో మనకి ఏ విధమైనటువంటి ప్రమేయం కూడా ఎప్పుడు ఉండకూడదు. అది వెరీ బ్యాడ్ కూడా. ఎస్, నౌ సిఆర్పిసిలో అసలు మనకు ఈ సిఆర్పిసి అనేటువంటిది ఈ క్రిమినల్ స్టార్ట్ అవడం అండి. సాల్వెంట్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఏమంటాడంటే క్రిమినల్ అక్కరెన్స్ అంటారు. క్రిమినల్ అక్కరెన్స్, నాట్ క్రైమ్ అక్కరెన్స్. వై యూజ్డ్ ది వర్డ్ క్రిమినల్ అక్కరెన్స్? విల్ఫీల్డ్, ఈ సాల్వెంట్ వీళ్ళంతా కూడా మరి ఎన్ని మార్చేసుకోనండి, యాక్ట్ పేర్లు మార్చేసుకొని సెక్షన్లు కొన్ని ఇంక్లూడ్ చేసి కొన్ని సెక్షన్స్ తీసేసినా సరే ఆ యొక్క ఆ స్పిరిట్, ఆ యొక్క బ్యూటీ కోర్, వాళ్ళు రాసినటువంటి బ్యూటీని మనం ఇచ్చేయాలి. ఎందుకు క్రిమినల్ అక్కరెన్స్ అన్నారంటే, క్రిమినల్ నాట్ క్రైమ్ అక్కరెన్స్. క్రిమినల్ అక్కరెన్స్ అంటే యాన్ ఈవెంట్ దట్ వైలేట్స్ ది లా. ఏదైనా ఒక ఈవెంట్ కనుక లాని కనుక వైలేట్ చేసినట్లయితే అప్పుడు క్రిమినల్ అక్కరెన్స్. దెన్ ది రూల్ ఆఫ్ ది క్రిమినల్ కోర్ట్స్ and criminal investigation, that is law and order and the duty of the state will come into force. అందుచేతనే క్రిమినల్ అక్కరెన్స్ కాబట్టి కొంతమంది పిహెచ్డి చేస్తున్నాం అని అడగండి, వాళ్ళు క్రిమినాలజీ మీద కొంతమంది చేస్తూ ఉంటారు, పిహెచ్డి డాక్టరేట్.
కొంతమంది పియనాలజీ మీద చేస్తూ ఉంటారు, కొంతమంది విక్టిమాలజీ మీద చేస్తూ ఉంటారు. క్రిమినాలజీ అంటే ఇట్ ఇస్ ఎ స్టడీ with regard to how the crime will be happening. What are the factors which provoke the crime? మనం చూడండి, క్రైమ్ చేయడానికి భయపడుతూ ఉంటాం, కొంతమంది ఊరినే క్రైమ్ చేస్తూ ఉంటారు. ఏంటిది? ద సైంటిఫిక్ స్టడీ, కారణం ఏమిటి అని చెప్పేసి క్రిమినాలజీ. పియనాలజీ ట్రయల్ అయిపోయింది, ట్రయల్ అయిపోయాక శిక్ష ఇచ్చేటప్పుడు కొంతమంది జడ్జీలేమో తక్కువ శిక్ష వేస్తారు, కొంతమంది చాలా ఎక్కువ శిక్ష ఇస్తూ ఉంటారు. ఇక్కడ మాకు వైఎస్ఆర్ గారు బాగా తెలిసింది, ఇక్కడ టి శ్రీరామూర్తి గారు అని చెప్పేసి సారు థర్డ్ ఎంతో చేసేవారు కదా సార్, థర్డ్ చేశారు. ఆయన తన ఫ్యామిలీ కూడా జడ్జి అయ్యాక నెల్లూరులో నేను పనిచేసేటప్పుడు అడిగాను, సార్ అన్నింటిలో సెక్షన్ ఇస్తున్నారు మీరు ఏంటి సార్ అని. నెల్లూరులో నేను జ్యుడిషియల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు షెట్లు అడిగితే ఆయన అన్నారు, టు డెటర్ ది క్రైమ్ అండ్ టు ప్రొటెక్ట్ ది సొసైటీ. నేను ఆ విధంగా చేసేవాడిని. ఇంటిలో ఏది లేవయ్యా, ఒక 99 కేసులు వేసేవాడిని, ఒక కేసు వదిలేసేవాడిని. అలాగా అంచేత దట్ ఈస్ కాల్డ్ దట్ స్టడీ కాల్డ్ పియనాలజీ. ఒక్కొక్కరి పియనాలజీ ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలని. కొంతమంది లిబరల్గా ఉంటారు. అంచేత ఇప్పుడు ఇక్కడ మీకు ఈ కమ్యూనల్ సర్వీస్ కూడా పెట్టారు. కొత్త యాక్ట్లో కమ్యూనల్ సర్వీస్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. దాని గురించి కూడా 2 ముక్కలు చెప్తాను మీకు. ఆ కమ్యూనల్ సర్వీస్ అని ఆల్టర్నేటివ్గా కొన్ని సెక్షన్స్ ఆఫ్ లా, కొన్ని అఫెన్సెస్ పెట్టారు. ఇంకా మూడోది ఏమిటంటే విక్టిమాలజీ. క్రిమినాలజీ, పియనాలజీ, విక్టిమాలజీ. విక్టిమాలజీ అంటే విక్టిమ్ ఎవరు చెప్పండి? ఈ క్రిమినల్ కేసులో హూ ఇస్ ద విక్టిమ్? Yes, you are correct, but actually, strictly speaking, victim is not the aggrieved party. The society is the victim. Because law and order is the problem of the state. That is the reason why the prosecution will be conducted by the state of AP. The station house officer, so and so police station. The name of the victim is only list of witness number 1. That is the reason why in every criminal case the state is the victim, because it is the ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ సొసైటీలో మనం మనగలుగుతాం. అంతే తప్పించి విక్టిమ్ ఇస్ ది సెకండ్ రోల్. అందుచేతనే ఇన్వెస్టిగేషన్లో విక్టిమ్ హ్యాస్ నో రోల్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. దట్ కెన్ బి డన్ బై ద పోలీస్ ఆఫీసర్. విక్టిమ్ సలహా తీసుకోడండి. Victim will be examined as one of the witnesses. అందుచేతనే ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్ పిటిషన్ పెడతామా. వాట్ ఈస్ ద సెక్షన్ ఫర్ ఫైలింగ్ ఏ ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్ పిటిషన్? చెప్పండి. నారాయణవాడు లేదా మీరంతా వెళ్ళి మా ఏబీబీగా సరిగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా ఇచ్చేయాలండి అని చెప్పేసి అని అనుకోండి. ఏ సెక్షన్ చెప్పండి? అసలు లేనే లేదా సెక్షన్? ఏమండి? ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్. రీసెంట్గా రాయమండ్రిలో ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్ పెడితే అసిస్టెన్స్ అసలు కోర్టులో జడ్జి గారు అన్నారట, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్. ఇఫ్ యూ వాంట్ అసిస్ట్ అసిస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, డోంట్ అసిస్ట్ మీ. నాకు నేను అసిస్ట్ చేయక్కర్లా. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇఫ్ యూ వాంట్ అసిస్ట్ ది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బికాస్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ దట్ ఓన్లీ టు అసిస్ట్ ది ప్రాసిక్యూషన్ బట్ నాట్ ది కోర్ట్. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు అసిస్ట్ మీ అన్నారు. అనేసరికి ఒక 3 or 4 months బ్యాక్ ది మ్యాటర్ వెంట్ అప్ టు హైకోర్ట్. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద వెళ్ళిందండి మ్యాటర్. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ వెళ్ళి ఎలా తెలియట్లేదండి ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్కి, అండ్ ఐ వాంట్ అసిస్ట్ ది కోర్ట్. మా పీపీ గారు ఏమో కొంచెం వీక్గా ఉన్నారు, నేను అసిస్ట్ చేద్దాం అనుకుంటే జడ్జి గారు నన్ను అసిస్ట్ చేయగలుగుతాను. కోర్ట్ అఫ్వేర్స్ దట్ నో విక్టిమ్ హ్యాస్ నో రోల్ టు అసిస్ట్ ది కోర్ట్ డైరెక్ట్లీ. ది డ్యూటీ ఆఫ్ ది అసిస్టెన్స్ బై ది ప్రైవేట్ అడ్వకేట్ ఈజ్ ఓన్లీ టు అసిస్ట్ ది ప్రాసిక్యూటర్. ఇట్ దట్ ది ప్రాసిక్యూటర్ విల్ అసిస్ట్ ది కోర్ట్. విక్టిమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి అలాగే విక్టిమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే విక్టిమ్ ఇది సఫర్. ఇది కేసెస్, ఇది రేప్ కేసు ఉందనుకోండి, విక్టిమ్ ఉంటారు,
విక్టిమ్కి మనం ప్రాసిక్యూషన్ వల్ల ఏ విధమైన హెల్ప్ తీసుకోరు, డైరెక్ట్ విట్నెస్ని ఎగ్జామిన్ చేయరు, ఎవరినో ఈఎస్ఐ విట్నెస్ని వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు. చేసి చివరిలో ఏమంటారు, విక్టిమ్కి కాంపన్సేషన్ ఇస్తున్నాము, రేప్ కేసులోని వాటిలో కాంపన్సేషన్ ఇస్తున్నాము త్రూ లీగల్ సర్వీస్ అథారిటీ. ఈజీ జస్టిఫైడ్ అంటారా, ఎక్కడ కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది రిజ్యునేట్ ఎపియర్స్ ఫ్రమ్ అవర్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్. కారణం ఏమిటంటే విక్టిమ్ కనుక ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే ద విక్టిమ్ విల్ ప్రామినెంట్ రూల్ అండ్ ఈ విల్ డిసైడ్ ది టర్మ్స్ టు ది ప్రాసిక్యూషన్. తనకు కావాల్సిన విట్నెస్లు పెట్టుకుంటారు, విట్నెస్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా ప్లాన్ చేస్తారని ఆలోచన చేసే అందులో అలా పెట్టారు. కానీ విక్టిమ్ ఈజ్ ఓన్లీ కన్సిడర్ ఎట్ ది టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఓన్లీ బై వే ఆఫ్ కాంపన్సేషన్. బట్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్, విక్టిమ్, ద రీజన్ బిహైండ్ బ్యాక్ దట్ ప్రపోజిషన్ ఈజ్ సొసైటీ ఈజ్ ద విక్టిమ్ అండ్ నాట్ అన్ ఇండివిజువల్. సొసైటీయే విక్టిమ్ తప్పించి ఒక ప్రత్యేకించి ఒక ఇండివిజువల్ అనేటువంటి వాడు మర్డర్ కేసులో కూడా ఏ కేసు అవనమండి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది సొసైటీ స్టేట్ టు ప్రాసిక్యూట్ ది మ్యాటర్ విత్ హిజ్ ఓన్ కాస్ట్. తన ఖర్చులతోటే ప్రాసిక్యూట్ చేయాలి, అంతే తప్పి విక్టిమ్కి మాకు ఇంత అయిపోతుంది ఖర్చు, యూ హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి అడగడానికి లేదు. దట్ ఈస్ ది స్టడీ ఆఫ్ క్రిమినాలజీ, పియనాలజీ అండ్ విక్టిమాలజీ. మరి సెక్షన్ 2Y బిఎన్ఎస్ఎస్ చూడండి, సెక్షన్ 2 బ్రాకెట్లో Y బిఎన్ఎస్ఎస్ చూస్తే అందులో ఏమంటారంటే వర్డింగ్ ఏముంటుందంటే, ఏ పర్సన్ హూ హ్యాస్ సఫర్డ్ ఎనీ లాస్ ఆర్ ఇంజురీ caused by reason of the act or omission for which the accused person has been charged and the expression victim includes his or her guardian or legal aid. Victim కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. విక్టిమ్ ఇంక్లూడ్స్ హిస్ or her guardian కూడా ఆర్ లీగల్ ఎయిడ్. కానీ సొసైటీ మనం ఏంటి, వీఆర్ టేకింగ్ టు కన్సిడరేషన్ సొసైటీ యాజ్ విక్టిమ్ బికాస్ సొసైటీ ఈజ్ ప్రాసిక్యూటింగ్ ది మ్యాటర్ ఎట్ ఇట్స్ ఓన్ కాస్ట్. క్రిమినల్ అకరెన్స్ అనేది మనం చూసాము. క్రిమినల్ అకరెన్స్ అనేది అయ్యింది. మనం ఏదైనా ఒక రిపోర్ట్ ఇవ్వగానే స్టార్ట్ అయ్యేది వాట్ కమిన్స్ అని, ఏం స్టార్ట్ అవుతుంది, ఏం చేస్తారు పోలీసు వారు, ఏం కమిన్స్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కమిన్స్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఒక రిపోర్ట్ ఇవ్వగానే ఇన్వెస్టిగేషన్ కమిట్ చేస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ గురించి పూర్వం ఏమిటి అంటే, సింపుల్గా చెప్పాలంటే ద మూమెంట్ we give or we have given a report to the police, the proposition of law is the police should register a case, so and so FIR number ఇవ్వాలని. కానీ now 173(3) says 173(3) says ఏమంటున్నారంటే, ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ should be conducted if the offense is from 3 years to 7 years ఉన్నట్లయితే ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ బై టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏంటారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వాళ్ళకి ఎందుకంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే అధికారం వాళ్ళకి ఇచ్చినట్లయితే 3 నుంచి 7 సంవత్సరాల ఈ అఫెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రిలిమినరీ ఎంక్వైరీ 173(3) కింద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా చేయడం వల్ల ఏమంటారు, వెదర్ ఇట్ ఈస్ మ్యాట్రిమోనియల్ కేసులు ఏమవుతుందంటే భార్య భర్తన్నారు మిగతా కూడా అనవసరంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. సార్ ఏమంటారంటే మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్ అని. దీని గురించి కూడా సుప్రీంకోర్టు వారింది ఈ లలిత కుమారి అనేటువంటి కేసులో 4 కేటగిరీస్ ఇచ్చి సుప్రీంకోర్టు వారి కాన్స్టిట్యూషన్ బెంచ్ వాటిల్లోనే within 7 days you have to make an inquiry before registering the FIR. ఆ డెసిషన్ కూడా మీకు చెప్తానండి. అది ఆ డెసిషన్ ఏమిటి అంటే, వాట్ ఆర్ ద పారామీటర్స్. లలిత కుమారి వెర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్స్ లలిత కుమారి గారి కేసు 2014 2 Supreme Court cases
పేజ్ నెంబర్ 1, ఈక్వలెంట్ టు ఏఐఆర్ 2014 సుప్రీం కోర్ట్ 187. మీరు ఏదైనా క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రాసేటప్పుడు ఏదో ఒక పేరు రాసేసి లలిత కుమారి చేసినట్టే సరిపోదు. మీరు పూర్తిగా సైటేషన్ తెలిస్తే రాయాలా, లేదు అన్నట్టయితే అట్లీస్ట్ లలిత కుమారి వెర్సస్ స్టేట్ ఆఫ్ యూపీ విచ్ వాజ్ డిసైడెడ్ ఆన్ సో అండ్ సో ఇయర్ అని చెప్పేసి అన్న మనం రాయాలి. ఎందుకనంటే రాయకపోయినట్లయితే నిజంగా చెప్పినట్టు కీ ఎవరు, ఈ పేపర్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళకి కీ ఎవరు. మీరు వేగ్గా రాశారనుకోండి, వాళ్ళు డిఫికల్టీ ఫీల్ అయ్యి ఆన్సర్ మార్క్స్ తక్కువ వేస్తారు. తక్కువ వేస్తే దాన్ని మళ్ళీ ఇంకొకరు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఉండరు. సో ఫర్ అవర్ జ్యుడిషియరీ ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందేమో తెలియదు కానీ ఈ మార్కులు వేసాక మళ్ళీ కరెక్ట్గా ఏది, ఎందుకని ఈ ఆఫీసర్ యొక్క ఇంటిగ్రిటీని చూసే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మరి దాని మీద ఒక మళ్ళీ ఒక చెకింగ్ ఒకటి సాధారణంగా ఉండదు. అందుచేత మనం ఆన్సర్ రాసేటప్పుడు ఆ డెసిషన్ కనుక సైటేషన్ ఫుల్గా తెలిస్తే రాయాలి, లేదా అట్లీస్ట్ పేర్లన్నా రాయాలి. అంతే తప్పించి ఒక క్రిప్టిక్గా లలిత కుమారి కేస్ అని అంటే కాదు. సరే, లలిత కుమారి వర్సెస్ ఈ గవర్నమెంట్ ఆఫ్ యూపీ అండ్ అదర్స్లో 2014లో డిసైడ్ అన్నాం కదండి. మీరు అన్నదానికి ఆన్సర్ చెప్పారు. 2014లోనే వాళ్ళు ఏం చెప్పారంటే, ది కాన్స్టిట్యూషనల్ బెంచ్ హెల్డ్ దట్ ద ఫైలింగ్ ఆఫ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఇన్ ఎవ్రీ కేస్ ఇస్ మ్యాండేటరీ. ఎఫ్ఐఆర్ వేయగానే దాన్ని రిజిస్టర్ చేయాలి. అందుకని పూర్వం మీకు వైఎస్ఆర్ గారికి మన క్రిమినల్ ప్రాక్టీస్ చేసి దాని చూసుకుని 156(3) కింద పెడితే మేజిస్ట్రేట్స్ ఏం చేసేవారంటే అండి, కంప్లైంట్ చేయగానే కంప్లైంట్ ఈ మేము కూడా కొత్తగా మేజిస్ట్రేట్ కొన్నాడు, కంప్లైంట్ ఈజ్ ఫార్వర్డెడ్ టు ఎస్హెచ్ఓ 1 టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ, లేకపోతే 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాకినాడ అని ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఎంక్వైరీ. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ ఎంక్వైరీ, నాట్ ఫర్ ఎంక్వైరీ అండ్ రిజిస్ట్రేషన్. 156(3) కింద ఫర్ ద మూమెంట్ యూ రిసీవ్ ప్లీజ్ రిజిస్టర్ అని చెప్పేసి ఎస్హెచ్ఓ గారికి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ సందర్భంలో ఈ 2014 లలిత కుమారి గారి స్టేట్ ఆఫ్ యూపీలో ఏమన్నారంటే, ఈ ఎవ్రీ కేస్ ఈజ్ మ్యాండేటరీ. ద కోర్ట్ ఫర్దర్ డైరెక్టెడ్, మీరు అన్నదానికి ఆన్సర్ ఇచ్చారు, ది కోర్ట్ ఫర్దర్ డైరెక్టెడ్ దట్ ది ప్రిలిమినరీ ఎంక్వైరీ ఓన్లీ బి డన్ ఇన్ దోస్ కేసెస్ విచ్ ఆర్ సివిల్ బట్ ఆర్ సమ్ టైమ్స్ రిప్రజెంటెడ్ యాజ్ క్రిమినల్ వన్స్. అది సివిల్ కేసు అండి, కానీ క్రిమినల్ కేసు కనబడుతూ ఉంటారు అని అక్కడితో ఆకుండా సచ్ ఆర్ ద ఫాలోయింగ్. ఏంటి ఆ ఫాలోయింగ్ అట, మీరు అన్నది మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్, కమర్షియల్ కేసెస్, కరప్షన్ కేసెస్, మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ 3 months డిలే ఇన్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అఫేర్స్ 3 నెలలు దాటిపోయింది జరిగి ఇప్పుడు ఇస్తున్నాం. అప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి బై టేకింగ్ 7 days ఆఫ్ టైం అని చెప్పేసి చెప్పారు. మిగతా వాటిలో ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది పోలీస్, యూ రిజిస్టర్ ది ఎఫ్ఐఆర్ అండ్ సెండ్ ది సేమ్ టు ది కోర్ట్ కన్సర్న్, దెన్ యూ మేక్ ఎన్ ఎంక్వైరీ అని చెప్పేస్తాను. అది ఇప్పుడు 173(3) కింద డైల్యూట్ చేయడం జరిగింది. డైల్యూట్ చేసి ఏమన్నారు, ఈ 3 years నుంచి 7 years కనుక ఈ పీరియడ్లో కనుక అఫెన్స్ కనుక ఉన్నట్లయితే, శిక్షాకాలం ఉన్నట్లయితే ఒక 14 days టైం తీసుకొని ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చు. దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి అంటే, ఎవరు అప్రోచ్ అవుతారు చెప్పండి? ఎక్యూజ్డ్ అప్రోచ్ అవుతారు. డైరెక్ట్గా పోలీసులు అప్రోచ్ అయ్యి ఎవరు? ఎక్యూజ్డ్ అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, అవి ప్రొడ్యూస్ చేస్తాడు, ఇవి ప్రొడ్యూస్ చేస్తాడు, సార్ కాంప్లికేట్ చేస్తాడు. ఈ వీల్ మేక్ హిస్ ఎఫర్ట్స్ టు డైల్యూట్ ది ఫిగర్ ఆఫ్ ది కేస్. సో దట్ ఈస్ ది యాక్చువల్ ప్రాబ్లం. అంచేత దీనికి ఒక క్రిటిసిజం ఉంది మరి. కానీ దీన్ని ఈ విధంగా ఈ 14 days ఉండాలి అనేటువంటిది రీసెంట్ డెసిషన్లో ఓకా గారు, జస్టిస్ ఓకా గారు, లర్నింగ్ పర్సన్ రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్, వారు ఏమన్నారంటే 2025 ఇమ్రాన్ ప్రతాప్ గరీబ్ PRATAPGARHI ఇమ్రాన్ ప్రతాప్ గరీబ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2025 INSC పేజ్ నెంబర్ 410 INSC డేటెడ్ 28/3/2025. ఈ 173(3) BNSS అని వారు అఫెండ్ చేశారు. వారు డివిజన్ బెంచ్. In this case, the Justice Abhay S. Oka and Justice Ujjal Bhuyan bench said that in cases involving alleged cognizable offences punishable with imprisonment of
up to 7 years based upon verbal oblique written word. నోటి మాటతో చెప్పినా సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అందుకని వారు అది కూడా క్లారిఫై చేశారు ఆ డెసిషన్లో. అంటే ఈ డెసిషన్ కూడా ఒక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు మీరు చదవండి. వెర్బల్ ఎండ్ ఆబ్లిక్ ఆర్ ఓవరాల్ రిటర్న్ వర్డ్. చూసారా, వెర్బల్ ఎండ్ ఆబ్లిక్ ఆర్ ఓవరాల్ రిటర్న్ వర్డ్. వెర్బల్ మరియు రిటర్న్, వెర్బల్ లేదా రిటర్న్ కంప్లైంట్ అయినట్లయితే ఇట్ ఈస్ యూజువల్లీ అడ్వైజబుల్ ఫర్ పోలీస్ టు అవైల్ ఆఫ్ ద పవర్. పోలీస్ వారికి అడ్వైజ్ ఇస్తారు. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ది పోలీస్ టు అవైల్ పవర్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 173(3) of the BNSS to undertake a preliminary inquiry to see if a prima facie case exists before taking any further action. ఏదైనా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ఉందా లేదా అన్నది చేయాలి. మరి సుప్రీంకోర్టు వారు డివిజన్ బెంచ్ అపియల్ చేశారు కాబట్టి మనకి వీళ్ళు అప్డేట్ నో ఆఫ్టర్ వీ హావ్ టు ఫాలో 173(3) and that the police officers are now having power to conduct an inquiry under section 173(3) BNSS. So because of this delay is being caused for registering the FIRs from the side of the police, but original intention, the reason for the original intention is to curb the unnecessary complaints against the innocent persons. సరే, ఇన్వెస్టిగేషన్ అయిందండి. ఇన్వెస్టిగేషన్ అయ్యాక నెక్స్ట్ జరిగేది ఏంటంటే అరెస్ట్ కదా. అరెస్ట్ జరుగుతుంది. ఈ అరెస్ట్ గురించి మీకు ఒక జోక్ అంటే వీరంతా ఈ టీవీలో సినిమాలో చూసాం. బ్రహ్మానందం జైల్లో ఉంటాడు, ఖైదీ డ్రెస్లో ఉంటాడు. పక్కనే ఇంకో ఖైదీ ఉండి అడుగుతాడు, నేను ఇలా మర్డర్ చేసి వచ్చాను, నువ్వేం చేసావని బ్రహ్మానందం అడుగుతాడు సీను. ఎందుకంటే సీను ఈజ్ మై క్లాస్మేట్ ఫ్రమ్ 8th to 10th ఇన్ సెయింట్ ఆంథోనీ హై స్కూల్. ఆయన డిఎస్పీ గారు అబ్బాయి. నేను వైజాగ్లోనే 8th to 10th చదివానండి. సీనేమో ఆయన డిఎస్పీ గారు అబ్బాయి కాబట్టి పోలీస్ ఆఫీసర్ గారు అబ్బాయి కాబట్టి ఆయన చాలా గౌరవంగా చూసేవాడు, నన్ను కొట్టేసేవాడు. ఎందుకంటే ఆ ప్రివిలేజెస్ ఉంటాయి, పోలీస్ ఆఫీసర్ ఎవరో పెట్టుకోరు. అంచేత అరెస్ట్ గురించి చెప్తాను, నీకు ఇదవుతుంది కదా అని చెప్పేసి. ఏంటంటే బ్రహ్మానందాన్ని ఆ తోటికి అయితే అడుగుతాడు, నేను మర్డర్ చేసి వచ్చాను రా, మరి నిన్నెందుకు అరెస్ట్ చేసి ఇలా లోపల వేశారంటే బ్రహ్మానందం అంటాడు, నేను ఒక అమ్మ మాట నిజం చేశానంటే, ఒక అమ్మ మాట తల్లి మాట నిజం చేశానంటే. తల్లి మాట నిజం చేస్తే తప్పే ఉంది, అమ్మ మాట నిజం చేస్తే తప్పే ఉంది, ఏం చేసామంటాడు. అంటే ఆ అమ్మ చిన్న కుర్రోడితో అంటుంటుంది అనమాట అండి, సాయంకాలం భోజనం పెడతా, ఒరే భోజనం తినకపోతే కూర్చోడు ఎత్తుకుపోతాడు రా నేను. ఆ తల్లి మాట నిజం చేయడానికి ఆ కుర్రోడిని కిడ్నాప్ చేసి, రేపు పొద్దున్న కుర్రోడు పెద్ద అయ్యి మా అమ్మ చెప్పింది నిజం కాదు అని అనుకున్నట్లయితే ఇబ్బంది కదా అని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు కిడ్నాప్ నన్ను లోపల పాడేశారంటాడు. అలాగా అరెస్ట్ దట్ ఈస్ డిఫరెంట్ మీనింగ్ అనమాట. అరెస్ట్ అనేటువంటిది ఈ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మరి వాట్ ఈస్ ద రెమెడీ అవైలబుల్ టు ఏ పర్సన్ హూ వాజ్ అరెస్టెడ్ ఇన్ ఏ క్రైమ్? వాట్ ఈస్ ద రెమెడీ? ఏం రెమెడీ లేదా? బెయిల్. బెయిల్ ఇస్ ద రెమెడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్. మనం ఒక వరను ఉపయోగిస్తూ ఉంటామండి. ఏమిటి అంటే, ఇది ఒక ఎంట్రీని అడిగితే అండి ఒక కుర్రవాడు భలే చెప్పాడు. ఏమిటి అంటే, బెయిల్ గురించి అడిగినప్పుడు బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. వైఎస్ఆర్ గారు ప్రతి కేసులను ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరన్నారు అసలు? మరి ఏదో కోర్టు అంటేనే కదా మనం చెప్తాము. ఎవరన్నారంటే ఈ దాతారాం సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, దాతారాం సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2018, 3 Supreme Court cases, page number 22. 2018 3 Supreme Court cases, page number 22లో వారు ఏమన్నారంటే బెయిల్ ఈజ్ రూల్ అండ్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్. చేత ఎక్కువ రోజులు మొత్తాన్ని లోపల ఎంతకండి ఆ వ్యక్తి యొక్క లిబర్టీ, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ విత్ రిగార్డ్ టు పర్సనల్ లిబర్టీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. మరి అరెస్ట్ అంటున్నాం కదండి, అరెస్ట్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ విత్ రిగార్డ్ టు అరెస్ట్? వాట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్? తడుముకోకూడదు, చెప్పాలి. వాట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్? ఆర్నేష్ కుమార్ వర్సెస్ ఏమండి స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒకరు అన్నారు,
స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పేసి అన్నారు ఒక ఏమండి స్టేట్ ఆఫ్ బీహార్. 2014 8 సుప్రీం కోర్ట్ కేసెస్ 273. ఈ కేసు ఫ్యాక్ట్స్ ఏమిటి అంటే ఆదినేష్ కుమార్ భార్య 498A కేసు పెడుతుంది ఆయన మీద. 498A కేసు పెడితే 498A కేసు వాజ్ ఫైల్డ్ అగైన్స్ట్ ఆదినేష్ కుమార్ and of course under coupled with section 3 and 4 of the Dowry Prohibition Act, and he filed an anticipatory bail application before the court, and it was dismissed by the magistrate court as well as the sessions court. Both the court dismissed, and the matter went up to the Supreme Court. High Court was ichaste, magistrate court, sessions court, Supreme High Court dismissed. Matter went up to Supreme Court. డివిజన్ బెంచ్కి వచ్చిందండి. పినాకి చంద్ర ఘోష్ అండ్ చంద్రమౌళి కే ప్రసాద్. పినాకిని చంద్ర ఘోష్ అనేటువంటి ఆయన పేరు మీరు టీవీలో చూస్తూ ఉంటారు ఈ మధ్య. ఏం చెప్పండి, తెలంగాణలో ఏం చేస్తున్నాడు ప్రస్తుతం ఏంటి? పినాకిని కే చంద్ర ఘోష్ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఇది చేస్తున్నారు. మన హైకోర్టు కూడా చేశారు. మనకి చీఫ్ జస్టిస్గా కూడా కొనాలి చేసి రిటైర్ అయిపోయి ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నారు. అంటే మీరు జడ్జి గారి మనస్తత్వాన్ని బట్టి కూడా జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మనం చెప్పచ్చు. మనకి 17 మంది జడ్జిలు ఉన్నారనుకోండి, మనం అనుకుంటుంటాం ఈ జడ్జి గారి దగ్గర కేసు కొంచెం ఎక్విట్ అవుతుంది, ఈ జడ్జి గారి కింద దాన్ని కేసు ఎక్కే చేస్తారని చెప్పి దట్ ఈస్ కాల్డ్ యాజ్, ఇందాక మీరు చెప్పినట్టుగా దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ పియానాలజీ అనేటువంటిది, ఆ పని చేయడం అనేటువంటిది టెంపర్స్ ఫ్రమ్ జడ్జి టు జడ్జి. నాని పాల్కీవాలా గారు ఒక కాన్ఫరెన్స్లో చెప్తారు, సపోజ్ సేమ్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నటువంటి ఒక జడ్జి గారు కేసు డిసైడ్ చేశారండి. ఆఫ్టర్ 15 years ఈ జడ్జీలందరికీ కూడా ఈయన ఇచ్చిన జడ్జిమెంట్ ఆయనకి ఎక్స్చేంజ్ చేసి, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఈయనకి ఎక్స్చేంజ్ చేసి పైన హెడ్ నోట్ తీసేసి ఇస్తే డెఫినెట్లీ దే డెలివర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ జడ్జిమెంట్స్. 15 సంవత్సరాలకి మనం వ్యక్తిగతంగా అభిప్రాయం మారిపోకూడదు కదా. ఈ స్వయంగా నాని పార్టీ వాళ్ళు చెప్పారు, సుప్రీంకోర్టు జడ్జెస్ హాజరైన కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పారు. అందుచేత కాన్స్టెంట్గా ఉండదు బ్రెయిన్ అనేటువంటిది, అంటే కాన్స్టెంట్గా ఉండదు. బ్రెయిన్ చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం అండ్ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అంచేతే ఈ పినాకి చంద్రబోస్ గారు అంటే చాలా మంచి వ్యక్తి. ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇదేంటి 498A కేసు, అందరినీ అరెస్ట్ చేయకండి, ఇలాంటి వాటిలో రిమాండ్ ఇవ్వకండి అని చెప్పేసి స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఏమన్నారు? స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు సార్ ఆదినేష్ కుమార్ జడ్జిమెంట్ అండి, స్టేట్ ఆఫ్ బీహార్ అండి, ఇలాగా 2014 8 సుప్రీం కోర్ట్ కేసెస్ 273 అంటే సరిపోదు. వాట్ ఆర్ ద గైడ్లైన్స్ దే హావ్ గివెన్? ఆ గైడ్లైన్స్ని క్రోడీకరించినటువంటి గైడ్లైన్స్ ఏమిటి అంటే దేర్ షుడ్ బి నెసెసిటీ ఆఫ్ అరెస్ట్. What is the necessity of arrest in 488 case? Agri 488 necessity of arrest. Police must arrest whether arrest is necessary under the parameters laid down in section. Parameters మీకు ఎక్కడ ఉంటాయి అరెస్ట్ కి? yes 41 CRPC. Then we have to prepare a checklist for arrest. Police officer should prepare a checklist containing a reason for arrest which must be forwarded to the magistrate. అంటే రిమాండ్ ఇచ్చేటప్పుడు ఈ మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే చెక్ లిస్ట్ ఉందా లేదా సూపరింటెండెంట్ చూసి కన్సర్న్ మేజిస్ట్రేట్ సార్ చెక్ లిస్ట్ ఉంది సార్ పెట్టారని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్? బిఫోర్ ఆథరైజింగ్ డిటెన్షన్ మ్యాజిస్ట్రేట్స్ మస్ట్ peruse the report and record their satisfaction regarding the necessity of detention. వాళ్ళు పెర్యూజ్ చేసి అంతా చూసి ఇది ఫిట్ కేస్ ఫర్ ఆర్డరింగ్ డిటెక్షన్ అని చెప్పేసి ఉండాలి. అండ్ నోటీస్ ఆఫ్ అపియరెన్స్. ఇన్ దిస్ కేస్ వేర్ ఇట్ ఈస్ నాట్ నెసరీ ది అక్యూజ్డ్ షుడ్ బి సర్వ్డ్ విత్ ఎ నోటీస్ టు అపియర్. నెక్స్ట్ వైజాగ్ రావయ్యా అని చెప్పేసి ఒక నోటీస్ ముద్దాయికి చేసి పోలీస్ కెన్ రిలీజ్ హిమ్. Captain, there is no necessity to bring him before the concerned magistrate under remand. అక్కడికి ఆదేశ్ కుమార్ గారు జడ్జిమెంట్ అయ్యాక సిమిలర్ జడ్జిమెంట్ అండి, డిఫరెంట్ వ్యూ కాదు, ఇంకా కొన్ని ప్రికాషన్స్ చెప్పారు. అది జోగీందర్ కుమార్ వెర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1994, అంటే 2014 ముందే
ఫోర్ సుప్రీం కోర్ట్ కేసెస్ 260. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కేసు ఏంటంటే ఈ జోగేందర్ కుమార్ అనే ఆయన ఒక అడ్వకేట్ గారు. అడ్వకేట్ అయితే ఈ వాజ్ డీటెయిల్డ్ బై ద ఉత్తరప్రదేశ్ పోలీస్ వితౌట్ బీయింగ్ ప్రొడ్యూస్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ గారిని ప్రొడ్యూస్ చేయాలా 5 days ఆయన అలాగా తిప్పుతా ఉన్నారు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్కి. తిప్పుతూ ఉంటే సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే ఈ తీర్పులో అరెస్ట్ షుడ్ నాట్ బి రొటీన్గా అరెస్ట్ చేసేయకూడదు. necessity of justification, there should be a necessity of justification to arrest an accused. నెక్స్ట్ ఇంకేమన్నారంటే అవాయిడ్ అన్నెసెసరీ అరెస్ట్, అన్నెసరీగా అందరిని అరెస్ట్ చేసేయకండి. ఇన్ఫార్మింగ్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, ఈ జోగేందర్ సింగ్ గారి దేశం నుంచే మనకి ఈ రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేసేటువంటి సాంప్రదాయం వచ్చింది. ఈ కేసులో వచ్చే రిలేటివ్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్ ఈస్ అ రైట్ అవైలబుల్ టు ద అక్యూజ్డ్. యూ కెన్ ఆస్క్ ది పోలీస్, I must be given an opportunity to inform my arrest to my relatives. అదే పోలీసు ఫోన్ తీసేసుకుంటాము నేను ఇచ్చేయను అన్నట్లయితే యూ కెన్ మేక్ ఎ ప్రొటెస్ట్ విత్ రిగార్డ్ టు సెట్ ఆస్పెక్ట్ అండ్ ద అక్యూజ్డ్ కూడా యూ కెన్ మేక్ ఎ రిప్రజెంటేషన్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. సార్ మై రిలేటివ్స్ ఐ వాజ్ ప్రివెంటెడ్ టు ఇన్ఫార్మ్ మై అరెస్ట్ టు మై రిలేటివ్స్ అండ్ మై అడ్వకేట్. అందుకని ఏమన్నారు, ఇన్ఫార్మింగ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి అడ్వకేట్ ఈజ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ లిటిగేట్. ఎప్పుడు కూడా అడ్వకేట్ గారు బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎ లిటిగేట్ అండ్ డాక్టర్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఏ పేషెంట్. అంచేత దట్ ఈస్ ది అవర్ రైట్ దట్ వాజ్ హెల్డ్ ఇన్. ఇందులో కూడా ఎంఎన్ వెంకటాచలయ్య గారు, కె జయచంద్రారెడ్డి గారు. జయచంద్రారెడ్డి గారు తెలుగు తెలంగాణ, తెలంగాణ కూడా కాదండి మన రాయలసీమ అయిన కె జయచంద్రారెడ్డి గారు, ఎంఎన్ వెంకటాచలయ్య గారు ఇదంతా చెప్పి ఈ జోగేందర్ కుమార్లో కేసులో ఈ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ విత్ రిగార్డ్ టు ది అరెస్ట్ ఆస్పెక్ట్. అరెస్ట్ అయిపోయాక మనకి ఇన్వేరియబుల్లీ హ్యావ్ టు గో ది కోర్ట్ సీకింగ్ బెయిల్. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బెయిల్స్? దట్ ఈస్ ద జనరల్ క్వశ్చన్ వీ కెన్ ఫేస్. వాట్ ఆర్ ద జనరల్ టైప్స్ ఆఫ్ బెయిల్? మేడం గారు, వైఎస్ఎం గారు దీని దగ్గర చెప్పండి, తీసుకొని చెప్పండి. మేడం గారు స్పీకర్ ఇవ్వండి. స్పీకర్ ఇవ్వండి. రండి మేడం గారు, ఎలా రండి. ఎందుకంటే మేజిస్ట్రేట్ కోర్ట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ కనబడుతున్నారు మేజిస్ట్రేట్ కోర్ట్స్. అదే బాగా చెప్తున్నారండి. మా మేడం కూడా మీకు నేను పిలిపిస్తాను ముందు అంటున్నారు. రండి, ఇలా రండి. ఇలా చెప్పండి మేడం గారు. వాట్ యు హావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ పిఆర్ 436, 437. సెక్షన్స్ వద్దు. ఏం కోర్టు? మేజిస్ట్రేట్ కోర్ట్స్లో 436 and 437. అంటే బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఎంత? బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే నేను అదే చెప్తాను మీకు. ఏంటంటే ఎలా చెప్పాలి అంటే మీరు బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ దట్ ఈస్ కోర్టు వారు ఇచ్చేస్తారండి, అది కోర్టు వరకు కూడా తీసుకురారు. కానీ బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ బెయిల్స్. బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఇప్పుడు మీరు చెప్పారు, సెక్షన్స్ చెప్పారు. తర్వాత ఇంకా బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ 437 సిఆర్పిసి, నౌ 480 బిఎన్ఎస్ఎస్. 480 బిఎన్ఎస్ఎస్. నెక్స్ట్ సెషన్స్ కోర్స్ అండి. సెషన్స్ కోర్ట్ ముందు యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంతా సెక్షన్ 438 482 బిఎన్ఎస్ఎస్. 439 సెషన్స్ బెయిల్. సెషన్స్ బెయిల్ తర్వాత ఇంకే ఉన్నాయి మరి. డిఫాల్ట్ బెయిల్ లేదా? వాట్ ఈస్ ద డిఫాల్ట్ బెయిల్? చెప్పండి. ఎస్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ బెయిల్? Charge sheet వదిలేస్తారా? If the charge sheet is not filed, అబ్బాయి చెప్తారు. అబ్బాయి సార్ చెప్పండి మీరు. 60 days. అన్నింటిలో 60 days. ఏ కేసులో 60 days, ఏ కేసులో 90 days. ఎస్, ఇలాగే మరి దాన్ని కూడా డిఫాల్ట్ మీరు అంటారు. అబ్బాయి చూస్తే మీకు ఒక విషయం చెప్తానండి. ఎంబీఓపీ ఎక్స్పర్ట్ సార్ వారికి ఏదో విషయం చెప్తాను సార్. ఏంటంటే
శశి వేలువేలు అని చెప్పేసి ఒక కాన్వెంట్ ఉంది, శశి వేలువేలు. ఇప్పుడు అది పెద్ద చాలా ప్రెస్టీజియస్ స్కూల్ అండి, వేలువేలు గ్రామంలో ఉంది. సరే అది అప్పుడు మా దగ్గరికి అబ్బు గారి దగ్గరికి నా దగ్గరికి ఎండోమెంట్స్ కోర్టులో వేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ issued a notice to Sesi Veluvelu institution to vacate from the premises on the ground that it belongs to endowment department. So section 84, 85, 86 of the Endowments Act we have to vacate. ఆర్వీఎస్ గారు, ఎందుకంటే ఆర్వీఎస్ గారండి ఈ మధ్య 1-2 కోట్లు నువ్వు భయపెట్టడం. ఏం లేదు సార్, బ్రీఫ్ వచ్చినా మీకు ఇచ్చేస్తాను, నేను నేర్చుకోకర్లేదు ఇక్కడ. అలాగా ఈ ఎండోమెంట్స్ దాంట్లో మేము అప్పుడు ఎండోమెంట్స్ కోర్టులో కేసు వేయాలి. అబ్బు గారు నేను కూడా అంటే ఇప్పుడు కూర్చున్న ఫస్ట్ రూలో కానివ్వండి, సెకండ్ రూలో కానీ ఎంతో కష్టపడితే కానివ్వండి మీరు స్టేజ్కి రారు అని చెప్పడానికి అబ్బు గారు కూడా ఎంతో కష్టపడాలి. అబ్బు గారు ఏంటంటే ఏమండి ఎలాగైనా సరే ఇలా సాయంకాలం లోపల మనం ఆర్డర్ తీసుకోవాలి. అప్పుడు గంగయ్య గారు అని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్, ఆయన ఎన్టీ రామారావు గారికి పర్సనల్ సెక్రటరీలో పనిచేస్తారు. మరి కోర్ట్ టైం అయిపోయిందండి, మేము మాకు వచ్చిన నాలెడ్జే తక్కువ. ఆ ఇంగ్లీష్ ఏదో టైప్ చేయించుకొని ఆ పిటిషన్ తయారు చేసి స్టే పిటిషన్ తీసుకొని ఎండోమెంట్స్ కోర్టుకి వెళ్తే వెళ్ళిపోయారు సార్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇంటికి వెళ్ళిపోయారండి అన్న. ఇంటికి వెళ్ళిపోయారండి, ఇంటికి వెళ్తే వాచ్మెన్ మమ్మల్ని లోపలికి రానివ్వాలి. మరి ఎలాగా బయట ఎలాగ నుంచున్నాం, 2 గంటల నుంచి ఉంటే కారులో వెళ్తారు, ఎవరైనా మీరు ఎలా నిల్చున్నారని అడిగాడు. అర్థం తీసి సార్ ఇలాగ ఎండోమెంట్స్ కోర్టు సార్, మాకు అర్ధరాత్రి 12 గంటల వరకు ఏయించి సార్, మీ దగ్గర ఏమో పిటిషన్ పెడుతున్నాము. నిజంగా స్వామి గారు జరిగిన యాక్చువల్ ఇన్సిడెంట్ అనమాట. అర్ధరాత్రి 12 గంటల వరకు మాకు టైం ఉంది సార్ అంటే ఆయన ఎలా చూసి మీరు ఎప్పుడు నుంచి ఉన్నారన్నాడు. 5 గంటల నుంచి ఉన్నామండి ఇలాగేంటంటే ఆయన తీసుకొని చెక్కెట్ పుట్టప్పనేసి దాంట్లో స్టీల్ గ్రైండ్ సిగ్గుపడలా. మేము బయట నిల్చొని ఉన్నందుకు సిగ్గుపడలా. అలాగా 3 hours 4 hours వెయిట్ చేసాము. వెయిట్ చేసి ఆయన వెళ్తా మా పరిస్థితి చూసి అర్థం తీసి ఆ పిటిషన్ తీసుకుని చెక్కెట్ పుట్టప్ప అంటే వేసాడు. ఆ తర్వాత అఫ్కోర్స్ నేను జాబ్లో వెళ్ళిపోయాను, అబ్బు గారు ఇలాగా వేరే విధంగా వచ్చేసి ఆ తర్వాత మ్యాటర్ ఏంటి అప్ టు హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆ సైట్ ఇప్పటికీ కూడా ఉంది. అది మనం గుర్తుండమండి, ఏ అడ్వకేట్ వాళ్ళు గుర్తు. అది న్యాచురల్లీ వాళ్ళు చాలామంది అడ్వకేట్ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు, కానీ మాకు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట. ఏదైనా కనుక మనం అనుకున్నాము అంటే ఈ యంగ్స్టర్స్ దాన్ని సిగ్గుపడకూడదు. జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళేటప్పుడు మరి ఇప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో తెలియదు కానండి, అప్పుడు మమ్మల్ని చాలాసేపు ఇంట్లో పెట్టేసేవారు. ఎవరు రందీప్ సుధాన్, ప్రీతి సుధాన్ అని చెప్పేసి భార్యాభర్తలు ఉండేవారు కదా, ఒకరిద్దరు తప్పించి మమ్మల్ని కూర్చోమని కూడా అనేవారు కాదు. అప్పటికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. వీఆర్ అడ్వకేట్స్, వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ క్లయింట్ అని అనుకోవాలి తప్పించి అయ్యో నన్ను ఇలా చేస్తున్నారేంటి, ఆయన తెలుసున్నాయి ఉన్నారనుకోండి కూర్చోబెడతారు. అక్కడ క్యాంపులకి తెలుసు అనుకోండి కూర్చోబెడతాడు. క్యాంపులకి మనకు తెలియదు అనుకోండి, సీసీకి మనకు తెలియకపోతే మనల్ని కూర్చోబెట్టాలా నిత్యం ఉండాలి. కోర్టు వేసుకొని బ్యాండ్స్ పెట్టుకొని నిత్యం ఉండడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని కూడా మనం ఇప్పుడు ఫీల్ అవ్వకూడదు. సరే ఈ బెయిల్స్లో ఇప్పుడు మేడం గారు ఏంటంటే డిఫాల్ట్ బెయిల్ తర్వాత ఈ వీటి గురించి చెప్పండి. యాడ్ ఇంటిరం బెయిల్, ఇప్పుడు ఆఫీస్ మనం కమింగ్ అక్రాస్ విత్ దిస్ వర్డ్ యాడ్ ఇంటిరం బెయిల్. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ యాడ్ ఇంటిరం బెయిల్? కెన్ ఎనీవన్ సే? అంటే మెయిన్ బెయిల్ రావడానికి ముందు ఇచ్చేది యాడ్ ఇంటిరం బెయిల్. యాడ్ ఇంటిరం బెయిల్, మెయిన్ బెయిల్ అప్లికేషన్ పెట్టామండి. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. దట్ ఈస్ దట్ వీ కెన్ రిక్వెస్ట్ ది కోర్ట్ టు గ్రాంట్. సివిల్ సూట్లో ఏమంటారు? ఆర్డర్ 39 రూల్ 1 and 2లో మన ఇంజెక్షన్ సూట్ వేయగానే ఏమి ఇస్తారు మనకి? యాక్చువల్ కరెక్ట్ వర్డ్ ఈజ్ యాడ్ ఇంటీరం ఇంజంక్షన్. యాడ్ ఇంటీరం ఇంజంక్షన్ is the appropriate word in order 39 rule 1 and 2 that can be granted by the civil court when you file the bail suit for injunction. What is the section for injunction in injunction section అనేది ఉంటుంది మీకు సిపిసిలో ఉండదు. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఈ ముఖ్య యాక్ట్ మేడం గారు, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ అండ్ సెక్షన్ ఏ సెక్షన్? 36, 37, 38. These governs with the అంచేత రిలీఫ్ ఆఫ్ ఇంజంక్షన్ మనకు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంటుంది. అంతే తప్పించి సిపిసిలో డైరెక్ట్గా సిపిసి ఓన్లీ విత్ రిగార్డ్ టు టెంపరరీ రిలీఫ్, దట్ ఈస్ యాడ్ ఇంటిరం ఇంజంక్షన్ అండర్ ఆర్ట్ 39 రూల్ 1 and 2 ఆఫ్ ది సిపిసి. So far as the permanent injunction kuda is not the appropriate word. What is the correct word for the permanent injunction? Mandatory injunction.
తప్పు. పర్మనెంట్ ఇంజెక్షన్ is different with the mandatory injection. Perpetual injection. Perpetual injection is the appropriate word. Don't confuse the permanent injection with mandatory injection. Permanent injection means to restrain a person from interfering with our activities, with our position and enjoyment. Restraining a person. Mandatory injection is direct a person to do a particular act. అయ్యా నా జోలికి రావద్దు అనేటువంటిది దిస్ ఈజ్ పర్మనెంట్ ఇంజెక్షన్. దట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ as prohibitory injection. Perpetual injection, prohibitory injection, permanent injection are synonyms. They with regard to prevent a person. So far as the mandatory injection is concerned, to restrain, to give a direction to a person to do a particular act, to remove the wall which was connected in my property. This is called as అవునండి మన్మోహన్ గారు. ఎందుకంటే మనకి సార్ కూడా మన్మోహన్ గారు కూడా చాలా మీరు రూలింగ్స్ నేను మీ రూలింగ్స్ చూస్తూ ఉంటాను అప్డేట్గా. అంతలాగా రోజు పెడతారు సార్. ఎంత యాప్ట్గా ఉంటాయంటే అవన్నీ కూడా వారు అడిగే వాటికి కొన్ని వాటికి నేను 2-3 ఏళ్ళ సమాధానం చెప్పలేకపోతే వారే చెప్తారు. గొప్పతనం ఏంటంటే ప్రశ్న అడుగుతారు, అడిగి దానికి సమాధానం మీరే చెప్తారు. సార్ ఇలా చేయాలి ఇది ఇలాగని చెప్పారు. ఇది వండర్ఫుల్ సార్. అలాగా ఆ అకాడమిక్ దాన్ని ఏమంటారంటే ఒక సబ్జెక్ట్ ఉంది సార్, దానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అని చెప్పేసి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అంటే మీరు ఏదైనా సృష్టించారనుకోండి, అది కూడా ఇందులో ఉంది. అక్కడ ముఖ్య చెప్దామని అనుకుంటున్నాను. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మిమ్మల్ని కోట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు సృష్టించినవి మేము కాపీ కొట్టేమనుకోండి, యూ కెన్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ us. అదే ట్రేడ్ మార్క్స్ యాక్ట్. ట్రేడ్ మార్క్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఇంటెలెక్చువల్, దట్ ఈజ్ యువర్ బ్రెయిన్ చైల్డ్. దాని నుంచి మీరు ఏంటంటే ఇవన్నీ సృష్టిస్తున్నారు కదా. ఒక ఎగ్జాక్ట్లీ అన్ని మీరు క్రోడింగ్ అది మనం ఇంప్రింట్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది. అందుకని అప్పుడు ఏమవుతుంది, ఇంప్రింట్ అవుతుంది అవ్వాలి. మనం మీరు అన్నది బాగా చెప్పారు, ఇంప్రింట్ అవుతుంది అవ్వదు. ఎందుకని వారు దాన్ని రీప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ యువర్ ఆన్సర్ ఈజ్ 100% కరెక్ట్. ఐ ఆమ్ నాట్ ది ఆథర్ ఆఫ్ దట్, ఐ ఆమ్ నాట్ ఆథర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, ఐ ఆమ్ నాట్ ది క్రియేటర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. వారు అనేది ఏంటంటే అయ్యా నేను క్రియేట్ చేయట్లే, జస్ట్ ఐఎమ్ రీప్రొడ్యూసింగ్. అప్పుడు ఏమవుతున్నది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ కింద వారు మన మీద యాక్షన్ తీసుకోవడం లేదు. మనం ఏ కోర్టులో కావాలి ఆ కోర్టులో డెసిషన్ సైట్ చేయొచ్చు. సార్ ఇట్ వాస్ సజెస్టెడ్, అట్ బెస్ట్ యూ కెన్ సే దట్ ఇట్ వాస్ సజెస్టెడ్ బై మీ అని చెప్పేసి అనండి అని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ యూ కాంట్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ us బికాస్ ఇట్ ఈజ్ నాట్ ది, యు ఆర్ నాట్ ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ దట్ ఎయిమ్ ఆర్ ఇది అన్నమాట. అదే ట్రేడ్ మార్క్స్ యాక్ట్ అయినట్లయితే మరి మేము ఆ డిఫెన్స్ తీసుకోగలమా? కెన్ యూ టేక్ దట్ డిఫెన్స్? ట్రేడ్ మార్క్ యాక్ట్లో నేను పేరు పెట్టానండి, దాని కింద మనం యాక్షన్ తీసుకోవచ్చా? ట్రేడ్ మార్క్ యాక్ట్లో ఒక ప్రభాకర్ అది ఒక ట్రేడ్ మార్క్, ఒక దానికి ఒక ఎంబలం ఇచ్చాం. సేమ్ ఎంబలం మనం ఉపయోగించవచ్చు సార్. అండర్ వాట్ యాక్ట్? కాపీరైట్ యాక్ట్ కింద అది కూడా ఇట్ కమ్స్ అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్. Yes, it must be registered. It must be registered. Definitely it must be registered. So, యాడ్ ఇంటర్వ్యూ ఏం చెప్పాము, ఏమండి డిఫాల్ట్ బెయిల్ చెప్పాము. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడికల్ బెయిల్? టు ఆల్ పొలిటికల్ లీడర్స్ దే ఆర్ ఫైలింగ్ బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ మెడికల్ బెయిల్, సీకింగ్ మెడికల్ బెయిల్. మెడికల్ బెయిల్ కావాలండి అని చెప్పేసి రీసెంట్గా కూడా ఇద్దరు మీరు పొలిటికల్ లీడర్స్ పెట్టారు. వాట్ ఈస్ ది మెడికల్ బెయిల్ చెప్పండి మీరు. సార్ మీకు చెప్తున్నాను, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడికల్ బెయిల్? వారు అన్నట్టుగా మన రాజేంద్ర గారు అన్నట్టుగా కోర్టు వారు మెడికల్ చెకప్కి పంపించడం ఒకటి. అయ్యా నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి వెళ్ళాలంటే అపోస్మార్ట్ వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి, మెడికల్ నెసెసిటీ. దెన్ ది కోర్ట్ విల్ ఎంటర్టైన్ మెడికల్ బెయిల్ అండ్ అండర్ ది హెడ్ ఆఫ్ మెడికల్ బెయిల్ ద పర్సన్ విల్ బి గ్రాంటెడ్ బెయిల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 days or 7 days depending upon the gravity of the medical treatment which he requires. Conditions also. The bail honorable court granted with conditions. Yes, definitely they will grant. You have to report before the police station or SHO of so and so police station etc. ఈ మెడికల్ బెయిల్ గురించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఎక్కువ దీన్ని ఉపయోగించింది మిస్యూజ్ చేసింది అని సుప్రీంకోర్టు కూడా తర్వాత జడ్జిమెంట్లో అన్నది ఎవరంటే
పప్పు యాదవ్ గారు. పప్పు యాదవ్ గారు ఏ స్టేట్ అండి? బీహార్. పప్పు యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో హైకోర్టు వారు ఆయనకి మెడికల్ బెయిల్ ఇచ్చారు. మెడికల్ బెయిల్ ఎన్నిసార్లు గ్రాంట్ చేశారంటే ఆయన అన్నిసార్లు గ్రాంట్ చేశారు. మెడికల్ బెయిల్ పెట్టడం పాపం సెషన్స్ కోర్టు గ్రాంట్ చేసేది, హైకోర్టు గ్రాంట్ చేసేసింది. దీన్ని సుప్రీంకోర్టు వారు అలా మిస్యూజ్ చేయకూడదు అసలు ఆయన కదా అనేసి ఎంతవరకు వచ్చారంటే ఆయన అసలు బయటికి పంపించకండి, బెయిలే గ్రాంట్ చేయకండి ఆయనకి అనే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. మరి 389(102) చెప్పండి. 389(102) అంటే ఏంటి? బై విచ్ కోర్ట్? 389(102) కింద మరి ఏ కోర్టులో పెట్టాలి? 389(102) నాట్ 3. Section 389(1 and 2) CRPC, that is section 430(1 and 2) of BNSS. కింద కోర్టులో పెట్టుకోవాలి. మరి కింద కోర్టులో పెట్టడానికి ఏంటండి? 389 క్లాస్ 10 కింద మనం పెట్టుకుంటాం. పెట్టుకొని బెయిల్ ఇవ్వండి, సో యాజ్ ఎనేబుల్ మీ టు ప్రిపేర్ అన్ అపీల్ అండ్ గెట్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ ఫ్రమ్ ది అపీలేట్ కోర్ట్. సాధారణంగా అది పెద్ద చూసుకున్నా తెలుస్తుంది. రెక్టిఫికేషన్ ఆఫ్ బెయిల్ ఆర్డర్, రెక్టిఫికేషన్ ఆఫ్ బెయిల్ ఆర్డర్ అనేటువంటిది బెయిల్లో కోర్టు వారు తప్పు రాస్తారు. తప్పు రాసినప్పుడు ముఖ్యంగా కోర్టు వారు తప్పు రాయడం అనేది అన్నం ఓవర్ వర్క్ మీద జరుగుతూ ఉంటుంది. వైల్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ సిబిఐ కోర్ట్ జడ్జి అట్ విశాఖపట్నం, వన్ ఇంపార్టెంట్ కేస్ హైకోర్టు వారు శిక్ష చేసేవాళ్ళు. శిక్ష చేసినప్పుడు సాధారణ సిబిఐ కేసుల్లో శిక్ష పడుతుంది అనుకోండి. ఆయన పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు, ఎక్స్ చైర్మన్ పోర్ట్ ట్రస్ట్, ఆయన శిక్ష చేస్తే ఇమీడియట్గా హైకోర్టుకి వెళ్ళారు. ఎందుకంటే లోపలికి సిబిఐ కేసులు లోపలికి వెళ్ళిపోతారు. మోర్ దెన్ ఎంత శిక్షాకాలం ఎక్కువైతే మనం సేమ్ కోర్టు బెయిల్ గ్రాంట్ చేయకూడదు. మోర్ దెన్ 3 years. దానికి టీసీహెచ్ సూర్యరావు గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. 3 years వేశారు కోర్టు వారు. నేను బెయిల్ ఏమనంటారు ఆయన ఆ కోర్టు వారు, నేను 3 years వేసాను, 3 years వేస్తే ఇవ్వడానికి లేదని ఏమన్నారు? మోర్ దెన్ 3 years అయితేనే కోర్టు ఇవ్వకూడదండి. సరే ఈ కోర్టులో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులోనండి ఈ సిబిఐ కోర్టుకు బెంచ్ ఉంటుంది. వాళ్ళు ఒకటా రెండే చెప్పండి, కొన్ని వేరు కేసులు మిగతా కేసులతో పాటు చేయాలి. అప్పుడు అది బెంచి స్వామినాథన్ గారి బెంచ్కి వచ్చింది. డివై స్వామినాథన్ గారి బెంచ్కి వచ్చినప్పుడు బెయిల్ ఆర్డర్లో తప్పు దొరికింది. తప్పు దొరికితే వాళ్ళు చంద్రకి తీసుకొచ్చేసి మా ఊళ్ళో లోపల ఉన్నాడండి, ఇమీడియట్గా రిలీజ్ చేయాలని అన్నారు. రిలీజ్ చేయాలని అంటే ప్రాసిక్యూటర్, సిబిఐ ప్రాసిక్యూటర్ సీరియస్లీ అపోజ్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ కరెక్ట్ ఆన్ బేస్ ఆఫ్ ది రికార్డ్, సో దే హ్యావ్ టు గెట్ రెక్టిఫికేషన్ ఫ్రమ్ ది కోర్ట్ కన్సర్న్. హైకోర్టు నుంచి రెక్టిఫికేషన్ తెచ్చుకోవాలా, మీరు రిలీజ్ చేయడానికి వీలు లేదు, ఈ పేరు అది తప్పు ఉంది, నెంబర్ కరెక్ట్గా ఉంటే సరిపోదు అన్నారు. లేడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అమ్మా ఉన్న కేసు నెంబర్ సరిపోతుంది, కోర్టు పేరు సరిపోతుంది, మన జడ్జిమెంట్ని హైకోర్టు వారు వద్దు బెయిల్ ఇచ్చారు. వారి గ్రౌండ్స్ చూసి అంటే కుదరదంటే ఒక సీనియర్ పీపీ గారు మన కార్యక్రమం నుంచి అయినాయండి. ఎవరు చెప్పండి? కేసు ఉన్నారే. ఇది హెడ్ ఆఫ్ పీపీస్ సిబిఐ కోర్టు 6 ఉంటారు ఆయన అసిస్ట్ చేయడానికి. ఆయన హెడ్ సూనారాయణ గారిని పిలిపించి, సూనా గారు, నేను నువ్వు అనేటువంటి చదువుంది కానీ మరి పిలిపించండి. సూనా గారు సరిపోయింది, వాడిని ఇబ్బంది పెడితే మనకి ఏమొస్తుందండి, మనం చెక్ చేసాము, హైకోర్టు వారేమో సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసిన పేరు సరిగా లేదంటే మళ్ళీ ఇంకొక 1 రోజులు ఉండిపోతాడు, అవునా కాదు అని చెప్పేసి బెయిల్ ఇస్తే సూనా గారు ఓకే అన్నారు. దీనికి ఏమంటారంటే రెక్టిఫికేషన్ ఆఫ్ బెయిల్ ఆర్డర్. ఇఫ్ ద కోర్ట్ హ్యాడ్ కమిటెడ్ ఎనీ మిస్టేక్ ఇన్ పాసింగ్ ఏ బెయిల్ ఆర్డర్, it has the power to rectify the same, but the court would carry out necessary rectification of the correction by giving an opportunity to the accused of being heard. అని ఈ రాజేంద్ర ప్రసాద్ ఆర్య వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2041 ACC 346లో చెప్పారు సుప్రీంకోర్టు. ఆ లేడీ పీపీ గారు, సార్ మీరు చేయలేదు పొరపాటు, హైకోర్టు చేశారు, హైకోర్టు చేసిన దాన్ని హౌ కెన్ యూ రెక్టిఫై? నేను నమ్మ రెక్టిఫై చేయటం లేదు, నేను ఐఎమ్ ఇంటర్ప్రిటేటింగ్. It was appreciated by his lordship స్వామియాజులు గారు in a function which was held at విశాఖపట్నం. స్వామియాజులు గారు
జిల్లా కోర్టులో అడ్వకేట్గా చేస్తూ నేరుగా హైకోర్టుకి సెలెక్ట్ అయ్యారు. టీవీ స్వామి అంటే మన టీవీ సుబ్బారావు గారు అబ్బాయి, టీవీ సుబ్బారావు గారు అబ్బాయి స్వామి గారు హైకోర్టులో ఆయన మేము మేజర్గా చేసేటప్పుడు కూడా భీమునిపట్నంలో అప్పీర్ అయ్యేవారు. చాలా సబ్మిసివ్గా ఉండేవారు. వాళ్ళ నాన్నగారు కూడా ఓరీ ప్రాక్టీస్ ఉన్నా సరే సబ్మిసివ్గా ఉండేవారు. వాళ్ళు ఫంక్షన్లో అన్నారు, మ్యారేజ్ ఫంక్షన్లో, ప్రభాకర్ వాట్ యూ డిడ్ ఈజ్ 100% కరెక్ట్. ఎక్యూజ్ యొక్క పర్సనల్ లిబర్టీ నువ్వు ఇచ్చేలా మాకు రోజుకి 50,000 అప్లికేషన్స్ మీద మేము ఆర్డర్ సంతకాలు పెట్టాలా, పేరు చూస్తామండి, పేరు చూసి జడ్జిగా సంతకం పెడితే ఇంకా బెయిల్ ఆర్డర్తో సరిపోతుంది. గిట్స్ కట్టా ఏమి అప్పీల్స్ ఏమి డిసైడ్ చేయడానికి ఉండదు. అంచేత ఆ లెవెల్ ఎక్కువ డెవలప్డ్ బై ది మ్యాజిస్ట్రేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిజిడ్ అప్రోచ్. ఏ టు జెడ్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే నన్ను ఏం చేయాలి. హైకోర్టు వారు కానీ ఎవ్వరూ కూడా మనము మీ ఆనెస్టీ ఇంటిగ్రిటీ ఉంది, మంచి చేస్తానంటే అడ్వకేట్లు ఎప్రిషియేట్ చేస్తారు. ఏ బార్ అయినా సరే, ఎంత కంటాక్ట్లెస్ బార్ అయినా సరే, ఆ జడ్జి గారు ఎంత దేవుడండి, ఆయన మంచిదనం అని అంటారే తప్పించి ఇలాంటి వాటిని ఎప్పుడు తప్పట్టు. అంటే ఏంటంటే ఆ పవర్ అనేటువంటి కోర్టుకి ఇచ్చారు. బట్ ఏ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ది అక్యూజ్డ్ ఫర్ హీరింగ్. ఇక్కడ అక్యూజ్డ్ అఫెక్టెడ్ పర్సన్ అయినప్పుడు మనం చూడకుండానే ఆ తప్పుని మనం సరి చేయడానికి అధికారం ఉంది. అఫ్కోర్స్ మేజిస్ట్రేట్ గారు సరి చేయకూడదు, ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ కాబట్టి. ఎక్స్పెక్ట్ ది సెషన్స్ కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద సెట్ ఆర్డర్ ఇన్ ప్రాపర్ వే. ఈ పేరు తప్పుగా పడింది, కేసు నెంబర్ సరిపోయింది, బెయిల్ అప్లికేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఐఎమ్ యాక్సెప్టింగ్ ది సూటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ బై గివింగ్ ఎ లిబర్టీ టు ది అక్యూజ్డ్ టు రెక్టిఫై ద సెట్ మిస్టేక్. అతనికి రేపు పొద్దున్న రెక్టిఫై చేసుకోవడానికి, ఎందుకంటే బెంచీలు మారిపోతే హైకోర్టు రేపు పొద్దున్న హైకోర్టు వారు తప్పట్టకుండా అతనికి లిబర్టీ ఇస్తే బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళాక తన మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటాడు. ఇన్ సచ్ ఏ లిబరల్ అప్రోచ్ అండ్ జుడిషియస్ మైండ్ ఈజ్ రిక్వైర్డ్. ఈ అడ్వకేట్స్ కన్నా అంతే, కొంతమంది చూడండి చాలా రిజిడ్గా ఉంటారు, కొంతమంది కొంచెం లిబరల్గా ఉంటారు. ఎప్పుడు కూడా లిబరల్ అప్రోచ్ ఇది ఆల్వేస్ పిచింగ్ ఫర్ అస్. ఇది ఒక చెప్తాను సార్, నేను 2 అయిపోయింది చెప్పాక ఈ వైఎస్ఎం గారు నాకు ఒక హామీ ఇచ్చారు సార్, ఇంకో క్లాస్ కూడా పెడదామండి అన్నారు. ఇది ఒక్కడే చెప్తాను. రాహుల్ గాంధీ గారికి బెయిల్ ఇచ్చినా సరే ఆయన ఎందుకు పోటీ చేయలేకపోతే చెప్పండి, చెప్పండి, క్లారిటీగా నాకు చెప్పండి. నాకు కొత్తలో ఇది చదువుతుంటే అర్థమైంది కాదు. ఎవరైనా సరే రాహుల్ గాంధీ గారికి బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇచ్చినా సరే ఆయన ఎందుకు పోటీ చేయలేకపోయాడు? సస్పెండ్ చేశారు. Yes, you are 100% correct. So every judgment will contain 2 parts in the criminal case. One is conviction and another is sentence. అందుకే ఏం చేస్తారు? In the result, accused is found guilty, that is called as conviction, and he is sentenced to undergo rigorous imprisonment లేకపోతే simple imprisonment for a period of 3 years. Subject to set off under section. What is the set off section? 438 CRPC, and the remand period if any undergone by accused shall be set off under 438 CRPC అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు. అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఫౌండ్ గిల్టీ ఈజ్ కాల్డ్ యాజ్ కన్విక్షన్ పార్ట్, సెకండ్ పార్ట్ సెంటెన్స్. అక్కడ కోర్టు వారు ఏం చేశారు? సెంటెన్స్ ని సస్పెండ్ చేశారు, కన్విక్షన్ ని సస్పెండ్ చేయలే రాహుల్ గాంధీ కేసులో. కాబట్టి ఆ కేసు ఏమిటి అంటే, రాహుల్ గాంధీ గారి కేసులో కూడా ఈ విధంగా జరిగినప్పుడు గుజరాత్ హైకోర్టు వారు అప్పుడు ఆయన ఏం చేశారు? ఈ గుజరాత్ హైకోర్టు కారణం ఏమిటి అంటే 83 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్, 83 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ఏ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ and sentenced to imprisonment for not less than 2 years shall be disqualified from the date of such conviction and shall continue to be disqualified for a further period of 6 years since he release. 6 సంవత్సరాలు డిపార్ట్ చేశారు. ఈయన గోల్ పెట్టాడు, అయ్యా నా సెంటెన్స్ మీరు చేశారు తప్పించి కన్విక్షన్ చేయలేదంటే గుజరాత్ హైకోర్టు వారు కాదన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వరకు దాన్ని కన్విక్షన్ కూడా ఇచ్చేశారు. చేయడం వల్ల ఆయన పోటీ చేశాడు, మంచి మెజారిటీ ఆయన ఎక్కడం జరిగింది. అదేవిధంగా నవజోత్ సింగ్ సిద్ధు. నవజోత్ సింగ్ సిద్ధు అంటే ఎవరండి? క్రికెటర్ అండి, ఎంపీ అండి, క్రికెటర్. క్రికెటర్లో ఏంటైనా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెనా, లేకపోతే టెయిల్ ఎండరా, లేకపోతే ఓపెనింగ్ బ్యాట్స్మెనా?
ఓకే నవజోత్ సింగ్ సిద్ధు. మీడియం వచ్చి కూడా అంటే సక్సెస్ఫుల్ పేరు పడింది, సక్సెస్ఫుల్. ఆయన నవజోత్ సింగ్ సిద్ధు గారు ఏంటి ఏ కేసు పెట్టారు ఆయన మీద? ఏం చేశాడు ఆయన? మర్డర్ కేసు అంటే యాక్చువల్గా 304A కింద అనుకుంటాం మనం. దాన్ని ఏం చేశారంటే 304 Part 2 కింద పెట్టారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 304A అండ్ 304 Part 2? 304Aకి 304 Part 2కి ఏంటండి? ఏమండి? సార్ చెప్పండి సార్. కరెక్ట్. అక్కడ ఇంటెన్షన్ టు కమిట్ దట్ అఫెన్స్ డూయింగ్ ఫుల్లీ వెల్ బికాస్ ఆఫ్ దట్ యాక్ట్ ద పర్సన్ విల్ బి రైట్. మనం ఆ వ్యక్తిని చంపే ఉద్దేశంతో మనం చేసినట్లయితే కారు మీద వెళ్తున్నప్పుడు కూడా ఒక చంపేయాలి అనుకోండి, గుర్తేస్తాం. అప్పుడు 304A పెట్టండి, నేను బయటకు వచ్చేస్తానంటే సాధ్యం కాదు. మన ఉద్దేశపూర్వకంగా చేసినట్లయితే 304 Part 2 పెడతారు. ఇంటెన్షన్ అది ఇంటెన్షన్ ఏదంటే పోలీస్ ఆఫీసర్ గారు ఇష్టం ఒకటి ఉంటుంది నవేడేస్, అంతే కదండి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఇంటెన్షన్. ఇంటెన్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, నాట్ ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్. అది కామన్ ప్యారలల్స్ అన్నమాట. ఎక్కువ అయిందండి అంచేత ఇంకొక క్లాస్కి అవకాశం ఇచ్చినట్లయితే సిపిసి దీనికి కొన్ని చెప్పి ఐ ట్రై మై లెవెల్ పెట్టిలో ఇంకో క్లాస్ ఎప్పుడైనా మధ్యలో ఆల్రెడీ ఉంటారు, స్పీకర్స్ ఉంటారు. అదే కొంచెం నాకు 15 days కానీ అప్పుడు నవంబర్ అంటారా? థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. చిన్న సత్కారం పివి శ్రీనివాసు ఈయన క్లాస్మేట్స్ సాధారణంగా ట్రాన్స్లేట్ తీసుకోనండి. సత్కారం అంటే బైక్ పంపించేటప్పుడే లాస్ట్ సత్కారం. మీరు చూసారా ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన దండ వేసేస్తారు. పవర్లో కాదు, నేను ఇంకా కొన్ని రోజులు ఈ బార్లో జస్ట్ గౌరవం సార్, అంత ఇంకా మిమ్మల్ని గౌరవించుకోవడం కదిలితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. నేను ప్రభాకర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మేము 2వ క్లాస్ కూడా చదువుకున్న తాడేపల్లిగూడెంలో. తర్వాత 10th క్లాస్ మళ్ళీ మేము క్లాస్మేట్స్ అయ్యాము. సెయింట్ అంకర్ స్కూల్లో చదివేవాడు. మా క్లాస్లో 2nd, 3rd ఉండేవాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ 99 మార్క్స్ ఎప్పుడు వచ్చాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ నాకు కన్నులు తినేవాడు. నేను మా ఫాదర్ ఉండేవారు జోజిబాబు అని. ప్రోగ్రెస్ రిపోర్ట్ చేతికి ఇచ్చేవాడు, ఆయన స్వయంగా ఇచ్చేవాడు. నాకు నమ్మకాలు పెట్టేవాడు. ప్రభాకర్ తినలేదు, అందుకనే చాలా సోబర్గా ఉండేవాడు రైట్ ఫ్రమ్ బిగినింగ్. అలాగే ప్రాక్టీస్లో కూడా చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేసేవారు. నేను 90లో జాయిన్ అయ్యాను. మన ప్రభాకర్ గారు 86 నుంచి ప్రాక్టీస్ ఉన్నారు. ప్రాక్టీస్లో వెరీ సక్సెస్ఫుల్. తర్వాత ప్రభాకర్ జిల్లా జడ్జి కూడా సెలెక్ట్ అయ్యారు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన ఏం చిన్నదని చెప్పి ఇంటర్వ్యూ గవర్నమెంట్ నీకు నెక్స్ట్ చాయిస్ ఇస్తాంలే అని చెప్పేసి ఆయన సార్ని పంపించారు. తర్వాత మెసేజ్ వెళ్ళారు. వాళ్ళ నాన్నగారు కళ నేను మెసేజ్ చేయాలని. యాక్చువల్గా ప్రభాకర్ ఇంట్రెస్ట్ లేదు, ప్రభాకర్ ప్రాక్టీస్లో ఉందామని అనుకునేవాడు. కానీ మా ఫాదర్ మటుకు ఆయన ఇంట్రెస్ట్ వల్ల నేను జాయిన్ అయ్యారు. దానికి చాలా మంచి హైట్స్కి వెళ్ళారు. ఎందుకంటే ఈయన యాజ్ ఎ అడ్వకేట్ సక్సెస్ అయ్యారు, యాజ్ అకాడమిషన్ కూడా బ్రహ్మాండంగా చెప్పారు వాళ్ళ సబ్జెక్టు. మోర్ ఓవర్ ఈయన మాకు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కూడా చేశారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ చేస్తున్నప్పుడు నా యొక్క స్పెషల్ పీపీ కింద అపాయింట్ అయినప్పుడు ఈయనే సంతకం పెట్టాను. ఈయన మళ్ళీ అన్నారు సిగ్నేచర్. నెక్స్ట్ నేను లా సెక్రటరీ చేశాను. యాజ్ లా సెక్రటరీ అంటే చీఫ్ మినిస్టర్కి రోజు 5 బ్రీఫ్ చేస్తారు. ఒకరు చీఫ్ సెక్రటరీ, నెక్స్ట్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఆయన, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ ఒక ఆయన ఉంటారు, నెక్స్ట్ లా సెక్రటరీ. ఈ 5 కూడా ఎప్పుడు సీఎం గారికి ప్రతి విషయంలోని గైడ్ చేస్తుండాలి. అలాగే అసెంబ్లీ జరిగినప్పుడు కూడా చాలా కీ రోల్ ఇది. ఈయన 3 సంవత్సరాలు
నీకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు రైట్ అడ్వైజులు ఇస్తూ మంచి మంచి యాక్షన్ తీసుకొస్తూ మన పిల్లలకి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మన ప్రభాకర్ గారు చేశారు. కాబట్టి నిజంగా మంచి హైట్కి వెళ్ళాడు. నేను ఎప్పుడు అనుకున్నామని నేను ఎప్పుడు హైకోర్టు జడ్జి అయితే బాగున్నా అయిపోతున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ హైకోర్టు జడ్జి చేసిన అంటే దట్స్ డిఫరెంట్ రోల్, బట్ లా సెక్రటరీ ఈ డీడ్ వెల్, చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రకంగా మా ఎప్పుడు అనుకుంటున్నాము నేనైనా సన్మానం చేయాలని మాకు అవ్వలేదు. ఈరోజు కనీసం నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్ సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. చాలా హైట్స్కి వెళ్ళారు. మన బాగా ప్రెస్టేజ్ గారు నిలబెట్టారు. ఇంకా ముందుకు తీసుకెళ్తానని అనుకుంటాను. నేను ప్రభాకర్ని ప్రభాకర్ గారు అన్నాను, నేను సీను గారు అంటున్నాను. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాబట్టి అలాగే మా బ్యాచ్లో చాలామంది అమెరికా అబ్రాడ్ వెళ్ళి చాలా బాగా సెటిల్ అయ్యారు. బట్ మీ ఇద్దరం లాగా ఉన్నాము. లా సెక్రటరీగా నేను ఎదురుగానే ప్రాక్టీస్ చేసాం. కాబట్టి బాగా సెటిల్ అయ్యారు. ప్రభాకర్కి మంచి ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ విషయం మా గురుగారికి థ్యాంక్స్ చెప్తాను. జగన్ సుబ్రహ్మణ్యం అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. భారత సెక్షన్ తరఫున ప్రభాకర్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నెక్స్ట్ వీక్